అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకు బయలుదేరారు. ఏంటి ఆదివారం పొద్దున్నే ఎప్పటి నుంచో తెలిసిన పాత చింతకాయ కథ, 7 కొడుకులు, రాజు, ఈ ఎండబెట్టుకోవడాలు, ఆ కథ చెప్పట్లేదు నేను. అనగనగా ఒక లిక్కర్ డాన్. ఆ డాన్ కింద అనేక మంది పనిచేశారు. ఆ డాన్ కనుసన్నల్లో, ఆ డాన్ డైరెక్షన్లో కీలక పాత్రధారులు, సూత్రధారులు. అసలు ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా స్కామ్లు అనేవి ఎలా చేయొచ్చు, అంతర్జాతీయ స్థాయిలో ఒక కుట్రలకు, నేరపూరిత కుట్రలకు ఎలా ప్లాన్ చేయొచ్చు, మూడో కంటికి కూడా అనుమానం రాకుండా, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తెలియకుండా వేల కోట్ల రూపాయలు ఎలా దోచేయచ్చు, దాచేయచ్చు. వేల కోట్లు పైకి కనిపిస్తున్న అంశం, కానీ ఇది సుమారుగా 1,00,000 కోట్ల వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ భారీ, అతి భారీ కుంభకోణం ఇది. గతంలో మనం ఢిల్లీ లిక్కర్ స్కాము ఇవన్నీ విన్నాం, అరెస్టులు, కీలకమైన పొలిటీషియన్స్, ముఖ్యమంత్రుల స్థాయి నాయకులు. దీని ముందు అది చాలా చిన్నది. ఇందులో ఒక్కొక్కటి లాగితే, తీగ లాగితే డొంక దాదాపు బయటకు వచ్చింది. 305 పేజీల ఛార్జ్షీట్, దానికి ఇంకా వేల కొద్ది అనుబంధ పత్రాలు చూస్తున్నాం కదా, మనం పెట్టెల్లో తీసుకొస్తున్నారు. పాపం వాళ్ళు మొయ్యలేక అంత కథ ఉంది అందులో, అంత చిట్టా ఉంది అందులో. మీకు చిత్రగుప్తుడి పద్దు అంటాం కదా మనం, తీసే కొద్దీ వస్తుంది. అలాగే ఈ పద్దు కూడా అంతే పెద్దది. అంటే ఒక మనీ ట్రయల్ ఎలా జరిగింది, ఒక స్కామ్లో ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని అంచెల్లో దీన్ని చేసుకు వెళ్ళాలి. నేను ప్రతిసారి కూడా ఒక ఫేమస్ వెబ్ సిరీస్, చాలామందికి ఫేవరెట్ వెబ్ సిరీస్, పర్సనల్గా నాకు కూడా మనీ హెయిస్ట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. దాన్ని నేను ప్రస్తావిస్తా ఈ లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు. ఎందుకంటే అందులో ఎవరైతే ఉన్నారో ఆ స్కామ్, ఆ హెయిస్ట్ చేసేవాళ్ళు 20 ఏళ్ల పాటు ఆలోచించి పూర్తిగా మేధోమదనం చేసి ఒక పెద్ద ఆర్బీఐ లాంటి ఒక బ్యాంకుని, మింట్ని కొల్లగొట్టడానికి ఒక ప్రయత్నం. ఇదేం తక్కువ కాదు. అధికారంలోకి వచ్చింది 2019లో. కానీ నాకు తెలిసి ఒకవేళ అధికారంలోకి వస్తే, పొరపాటున వస్తే, వచ్చేశారు 151 సీట్లతో. ఎలా చేయాలి దీన్ని, 5 ఏళ్ల పాటు ఎలా దోచేయాలి ప్రజల డబ్బుని అని వేసిన అతి భారీ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిన, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణం. ఇందులో అనగనగా ఒక లిక్కర్ డాన్ కథ చెప్పాను కదా, ఆయనకి సంబంధించి ఇప్పటివరకు ఒక 12 మంది అరెస్ట్ అయ్యారు. జగన్ దృష్టిలో వాళ్ళందరూ అయ్యో పాపం అమాయకులు. అయితే ఇప్పుడు ఎందుకు ఇవాళ సండే పొద్దున్నే చర్చ అంటే, మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ, ఆయన కూడా అమాయకుడే పాపం. కానీ దీంట్లో మొత్తం ప్రతి అంచెలోనూ దీన్ని ఎలాగా చెయ్యాలి స్కామ్ని, డిస్టిలరీస్ దగ్గర మొదలుపెట్టి దుబాయ్ దాకా, సౌత్ ఆఫ్రికా దాకా, అక్కడి నుంచి మళ్ళీ మనీ రూటింగ్, మనీ లాండరింగ్. అందుకే ఈడీ కూడా ఎంటర్ అయింది ఇందులో ఈ ప్రోబ్లో. అంటే సిట్ అధికారులు ఎంత చాకచక్యంగా, ఎంత బ్రహ్మాండంగా ఈ స్కామ్ని బద్దలు కొట్టారంటే, దీన్ని బ్రేక్ చేశారంటే, ఇప్పుడు వీళ్ళు నిన్న 8 గంటల పాటు సిట్టు విచారణలో కూర్చున్న మిథున్ రెడ్డి ముందే వెళుతూ ఇది ఒక అక్రమ కేసు, కక్షపూరిత కేసు, ఈ కేసులో ఏం లేదు, నేను బ్రహ్మాండంగా బయటకు వస్తాను. వైసీపీ నాయకులు అయితే కడిగిన ముత్యాలు, కడిగిన వజ్రాలు, కడిగిన బంగారుపు ఇవన్నీ చెప్పారనుకోండి, అలా బయటకు వచ్చేస్తారు అని చెప్పి. సరే, నిన్న రాత్రి సుమారుగా 7-8 గంటల సుదీర్ఘమైన విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. కాసేపట్లో గౌరవ జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. అయితే వాళ్ళకి తెలుసు ఈరోజు ఒక రోజు వస్తుందని తెలుసు, తప్పదని తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే అధికారం పోయిందో ఆ రోజు ఫ్రస్ట్రేషన్ ఎందుకు అనుకున్నారు, అయ్యో నేను ఎంత చేశా, నేను అంత చేశా, ఇన్ని బట్టలు నొక్కా, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చా అని. అదంతా ప్రజల మీద ప్రేమ, రాష్ట్రం మీద ప్రేమ, మళ్ళీ తిరిగి రాష్ట్రానికి అద్భుతంగా సేవ చేసేయాలి అనా? నో, ఆల్రెడీ స్కాములు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ అనేది మీకు పైకి కనిపిస్తున్న స్కాముల్లో ఒకటి, బయటపడుతున్న ఒక వ్యవహారం. ఇంకా దీని వెనకాల ఇంకా చాలా స్కాములు ఉన్నాయి. సో ఇవన్నీ బయటకు పడిపోతాయి తవ్వితే. అందులో దొరికితే ఇంకా అరెస్టులు తప్పవు, జైలుకి వెళ్ళడం తప్పదు. జైల్లో అరెస్టులు కొత్త, ఏమైనా కేసులు అంటే భయమా? జగన్మోహన్ రెడ్డి అనేసార్లు చెప్తారు, మీరు రాజకీయాల్లో ఉండాలంటే అరెస్టులు, కేసులు, జైళ్లు వీటికి సిద్ధం అవ్వాలని. సో ఆల్రెడీ ట్రైనింగ్ బ్యాచ్ నెంబర్ 1కి ఎప్పుడూ అయిపోతుంది. కానీ మ్యాటర్ అది కాదు. ప్రజల ముందు ఆల్రెడీ ప్రజా కోర్టులో ఎన్నికలకు ముందే తెలిసిపోయింది ఇదేదో పెద్ద వ్యవహారం జరిగింది అని చెప్పి. ఇప్పుడు న్యాయస్థానాల ముందు ఇది బయటపడితే
పరువు పోతుందంటే పెద్ద ఏమీ పరువు గురించి ఆలోచించే అంత పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఇవి చేసే ముందే ఆలోచిస్తారు ఒకవేళ పరువు గురించి ఆలోచించాలంటే. దొరకమన సాధారణంగా దొంగలు ఏమనుకుంటారంటే ఊరికే మన జేబు దొంగ అయినా ఏదో ఇంట్లోకి వచ్చి చెంబు తప్పేళ పట్టుకుపోయిన దొంగ అయినా కూడా ఏం దొరకమనుకుంటారు వాళ్ళు. ఇంత పెద్ద స్కామ్ చేసేవాళ్ళు దొరకమని అనుకుంటారా? అనుకున్నారు. ఎందుకంటే మనమే మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం కాబట్టి మళ్ళీ తిరిగి 5 ఏళ్ళు ఇంకా ఎంత దోచేయాలనే ప్లాన్లో ఉన్నారు తప్ప డామిట్ కథ అడ్డం తిరుగుతుంది అనుకోలే. కూటమి ఏర్పడి బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చి వీళ్ళ రంగు ఒక్కొక్కటి బయటపడుతుందని అనుకోలే. ఎనివే, టెక్నికల్ అంశాల్లోకి వెళ్తే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ముడుపులు ఎలా కొల్లగొట్టారు, ఈ కుట్రంతా ఎలా జరిగిందని అందులో జగన్మోహన్ రెడ్డి పేరు అనేక సందర్భాల్లో ప్రస్తావించినట్టు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో తెలుస్తోంది. అంటే అఫీషియల్గా అక్యూజ్డ్ లిస్టులో పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఛార్జ్ షీట్లో నెక్స్ట్ ఛార్జ్ షీట్లు ఇంకా వేసే దాంట్లో ఉండొచ్చు ఇప్పటికైతే. ఎందుకంటే అందరూ కూడా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి, ఎవరు అంటే మొదట్లో నోరు ఎప్పుడు ఎవరు తెలియదు, గుర్తులేదు, నాకు తెలియదు, తాజాగా నాకు అల్జీమర్స్ వచ్చినట్టుంది, నేను మర్చిపోతున్నానేమో అనే చెప్తారు. కానీ సిట్ అధికారులు ఇంకా వాళ్ళ స్టైల్లో అంటే వాళ్ళు కూర్చోబెట్టి అడుగుతారు. వాళ్ళకి ఓపిక ఎంతైనా ఉంటుంది. వీళ్ళ ఓపిక పోయి ఒక దశకు వచ్చేటప్పటికి ఇంకా చెప్పక తప్పదు. ఇదిగో పలానా వాళ్ళు చెప్పారండి, పలానా వాళ్ళు ఇలా చేశారు, పలానా వాళ్ళు ఇలా చెప్పారు. ఎవరు ఈ చాలామంది అరెస్ట్ అయ్యారుగా, సజ్జల శ్రీధరు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా దాదాపు 12-13 మంది అరెస్టులు అయ్యారు. వీళ్ళ డెన్ను దుబాయ్, అక్కడ ఫ్లాట్స్లో ఇదంతా రూపకల్పన. అక్కడి నుంచి మళ్ళీ డబ్బు ఎక్కడ పంపించాలి, ఆఫ్రికాలో ఏ దేశాలకు పంపించాలి, మళ్ళీ దాన్ని ఎలా ల్యాండరింగ్ చేయాలి, ఇదంతా. సో వాట్ నెక్స్ట్? సిట్ అధికారులు ఇవాళ కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఈ లిక్కర్ కథ ఒక కంచికి రావడానికి ఒక మొదటి స్టెప్ పడుతుంది. మిథున్ రెడ్డి విచారణలో ఏం చెప్తారు, మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకున్న తర్వాత ఏం డెవలప్మెంట్స్ జరుగుతాయి, అసలు దీని కథ వెనకాల ఉన్న లిక్కర్ డాన్ వ్యవహారం ఇక బయటికి రాక తప్పదా? అందుకే ఆ కథ బయటకు వస్తుందని గత కొద్ది రోజులుగా ఒక పక్కా స్కెచ్ ప్రకారం, స్కెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో కుట్రపూరిత కార్యక్రమాలు. రెడ్డిని అరెస్ట్ చేశారు, కొద్దిసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. సో మొత్తం మీద ఈ భారీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఇక ఇది తుది అంకానికి చేరుకుంది. సుదీర్ఘమైన విచారణ, ఎంతోమంది 100 మంది వాళ్ళని విచారించారు. అలాగే 305 పేజీల పైగా అభియోగ పత్రం, 1000 పేజీలు దానికి అనుబంధ పత్రాలు వేశారు. చాలా విస్తృతంగా, చాలా లోతుగా దర్యాప్తు చేసి ప్రతిదానికి కూడా ఒక ఫోరెన్సిక్ ఆధారం, అంటే లేదు కాదు అని చెప్పడానికి అవకాశం లేకుండా ఆ ఆధారాలన్నీ పెట్టి ముందుకెళ్తున్నారు సిట్ అధికారులు. అడ్స్మిల్లి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు, మోకా ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాంతి ప్రసాద్ గారు జనసేన సీనియర్ నాయకులు, వారు కౌన్సిల్ కూడా సీనియర్ కౌన్సిల్. నమస్కారం అండి అందరికీ. సో శాంతి ప్రసాద్ గారు యాజ్ ఎ సీనియర్ కౌన్సిల్, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మిథున్ రెడ్డిని ఆయన ముందు వెళ్లే ముందే కక్షపూరితం, ఇది అక్రమ కేసులు అంటే ఒక రొటీన్గా 2-3 రెగ్యులర్ డైలాగులు ఉంటాయి కదా యాజ్ పర్ స్క్రిప్ట్, అవి చెప్పి వెళ్ళాడు ఆయన లోపలికి. బట్ సిట్ అధికారులు చాలా పకడ్బందీగా ఎక్కడ ఇంత గ్యాప్ కానీ ఇంత ల్యాబ్స్ కానీ లేకుండా అంతా సిద్ధం చేసుకున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణలో ఇది తుది అంకంలో మొదటి దశ, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్లైమాక్సా? ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు, సోదరులకు, చూస్తున్నకు నమస్కారం. నేరం చేసినప్పుడు దొరికిపోయిన తర్వాత నేరస్తుడు పోలీసుల దగ్గర కానీ కోర్టుల దగ్గర కానీ చివరికి శిక్ష చేసినప్పుడు కానీ నేను చాలా అమాయకుడిని అండి, నన్ను అనవసరంగా ఇచ్చారండి, నాకు ఏ నేరం ఏ పాపమో తెలియదండి, నా అంత ఉత్తముడు ఈ భారతదేశంలో ఎవరో ఉండరండి అనే చెప్తాడు. కానీ అక్కడ ఉన్న ఆధారాలు, సాక్ష్యాలు బట్టి కోర్టు వారు నిర్ణయిస్తారు. కాబట్టి మిథున్ రెడ్డి చెప్పాడంటే మనం పెద్ద పట్టించుకోకర్లా, ఎందుకంటే ఆ రోజు జగన్ రెడ్డి కూడా ఇట్లానే చెప్పాడు. అయితే కొంత నేను ఏ నేరమో చేసిన జగన్ రెడ్డి ఈ రోజు కూడా అంటలేదు. ఈ సిబిఐ ఈడీ కేసుల్లో అన్యాయంగా ఇరికించారు, అక్రమంగా ఇరికించారు, రాజకీయంగా ఇరికించారు. అసలు నేను రాజకీయంగా ఇరికించాల్సిన అవసరం నువ్వు నేరం అనేది చేయకపోతే కోర్టులో ఈ పాటికి హైకోర్టు, సుప్రీంకోర్టు నేను కన్సిడర్ చేసేది రాజకీయంగా కక్షలతో కనుక చేసినట్లయితే. ఎందుకంటే వాళ్ళు ప్రైమరీ ఎవిడెన్స్ చూస్తారు బెయిల్ స్టేజ్ లో, అక్కడ ప్రైమరీ ఎవిడెన్స్ అయితే కనపడింది. దిగువ హైకోర్టులోనూ ఉన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులోనూ కనపడింది కాబట్టి నీకు బెయిల్ రాలేదు యాంటిసిపేటరీ. ఇకపోతే ఇతను రిమాండ్ అనేది పెట్టిన తర్వాత
ఆటోమేటిక్ గా అక్కడి నుంచి బెయిల్ వేసుకునే అవకాశాలు వస్తాయి. ఇతను రిమాండ్ మటుకు ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎందుకంటే 409 అనే సెక్షన్ ఉంది. ఉమ్, ఈ 409 ఉండటం వల్ల ఏంటంటే 10 years అట్లా ఉంటుంది పనిష్మెంట్. ఈ అబౌవ్ 7 years పనిష్మెంట్ ఉంటే ఆర్నేష్ కుమార్ తీర్పు అప్లై అవ్వదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా రిమాండ్ తీసుకుంటారు, రిమాండ్ లోకి వెళతారు. ఇక ఆ తర్వాత నుంచి కథా కమామిషి మామూలుగా నడుస్తుంటది. అయితే ఛార్జ్ షీట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారని చెప్తున్నారు. ఉమ్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో నాకు తెలిసి అప్పుడే అందరి పాత్ర గురించి కూడా చెప్పరండి. ఇప్పుడు ఓకే. బేసికల్ గా ఏం జరిగింది, ఈ కుంభకోణం స్థాయి ఎంత, తీవ్రత ఎంత, ఇందులో ముద్దాయిలు ఎవరెవరు అని చెప్తారు తప్ప ముద్దాయిల పాత్ర ఏంటని బట్టి చెప్పరు అప్పుడే నాకు తెలిసి. అది ఫైనల్ ఛార్జ్ షీట్ లో చెప్తారు నాకు తెలిసి. ఎందుకంటే అది ఇప్పుడే చెబితే వీళ్ళకి బెయిల్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది 50-60 రోజుల నుంచి కూడా మొక్కుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు, వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి నాకు తెలిసి సిట్ తేలిగ్గా లూజ్ గా ఛార్జ్ షీట్ అయితే ఫ్రేమ్ చేయదు. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఖచ్చితంగా వీళ్ళని ఇంకా మరికొన్ని రోజుల పాటు, ఎందుకంటే మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తే కేవలం 100 కోట్లు మాత్రమే ఆ, సంవత్సరం దాకా వాళ్ళు ముద్దాయిలు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న సిసోడియా వీళ్ళందరూ లోపల ఉండటం చూశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కూడాను నెలల తరబడి ఉండటం చూశారు. అవును. కాబట్టి అంత తేలిగ్గా రాదు. దానికి 100 రెట్లు పెద్దది స్కామ్. ఆ తీవ్రత గమనించింది కాబట్టి సుప్రీంకోర్టు కానీ వీళ్ళలో ఎవరికి కూడాను యాంటిసిపేటరీ బెయిల్స్ ఇవ్వడానికి ఇష్టపడదు. కానీ మా కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగాను చట్టబద్ధంగా పోతానన్నది. వాళ్ళందరికీ కోర్టులు అప్రోచ్ అయ్యే అవకాశం ఇచ్చింది. వెంటనే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్లుగా వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చింది. కోర్టులు తిరస్కరించిన తర్వాతే ఇక్కడ ముడి బిగించింది. అన్ని అవకాశాలు ఇచ్చింది. అన్ని అవకాశాలు అతను ఇక అందం అనుకున్న తర్వాత అతను ఇన్విటబుల్ గా అంటే చచ్చినట్లు రావాల్సి వచ్చింది సిట్టు ముందుకి రావటం, అరెస్ట్ అవటం. వాళ్ళు ఏమంటారంటే లొంగిపోయాడు మా ఓడిచ్చి అంటారు. లొంగిపోవడం కాదు, దారి తెన్ను లేక అదే, అనివార్యంగా వేరే దారి లేక. అంతేనండి. అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ విజయవాడ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా అన్ని ప్రయత్నాలు చేశాడుగా. అవునండి, అన్ని చేశాడు కాబట్టి అన్ని దారులు మూసుకుపోయినట్టు కాబట్టి ఇతను వచ్చి ఇక్కడ హాజరయ్యాడు. హాజరు కాకపోతే ఇంకా అవమానకరంగా ఉండేది అతని పరిస్థితి. ఉమ్, ఇప్పుడు ఇక నెక్స్ట్ స్టేజ్ అదొక్కటే మిగిలింది. అంటే 90% ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. ఆ 10% పాత్ర, ఆ 10% వ్యక్తి యొక్క సంబంధించిన 90% పాత్ర ఉంటుంది ఈ కేసులో. అది ఇప్పుడు తెలాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి నేను విజయసాయిరెడ్డి అతను ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా, ఈ కేసు స్వరూపం మారటానికి, ఈ కేసులో ఈ వివరాలన్నీ బయటికి రావటానికి అతను ఇచ్చిన లీకే ఈ రోజు ఈ కేసు ఈ కంక్లూజన్ రావటం. ఆ రోజు వేరే కేసులో ఒకరు వచ్చి విజయసాయిరెడ్డి, ఈ కేసులో కసిరెడ్డి అని మిథున్ రెడ్డి తను ఇంకొక అతను కూర్చొని మేము మాట్లాడుకున్నాము, ఒక ఇంట్లో 2 సార్లుగా మాట్లాడుకున్నామని చెప్పడం అనేది ఉంది సారా. అసలు ఈ కేసులో ఎవరు విధానం నిర్ణయం చేయాల్సింది? ఎక్సైజ్ శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, ఐఏఎస్ ఆఫీసరు, లేదా వారితో నియమించబడిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ. ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి దానికి గో హెడ్ ఇవ్వాలి. ఉమ్, ఆయన చెప్పిన చీఫ్ సెక్రటరీ దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వమని చెప్తారు. అవును. కానీ ఇక్కడ వీళ్ళ పాత్ర ఏమీ లేదు, ఎవరి పాత్ర లేదు. కానీ ముఖ్యమంత్రి కనుసనల్లో జరిగిందంటానికి ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న వ్యక్తులు ఇందులో ప్రధాన ముద్దాయిలు కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి. కాబట్టి ఈ కేసు స్వరూపం ఈ లాస్ట్ టైం జగన్ రెడ్డి వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో పంపించాడు. ఈసారి ఐపీఎస్లతో పాటు తన బంధువర్గాన్ని కూడా తీసుకెళ్తున్నాడు. అంటే రాచపీరుగా తను పోయేటప్పుడు ఒక్కటే పోదు, అందరినీ కలుపుకొని వెళ్ళొద్దనటానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. పెద్దలు జైలుకి కూడా గట్టిగా మంది మార్బలం ఉండాలి. అక్కడ కంపెనీ ఉండాలి పాపం మనవాడికి. రైట్. శ్రీనివాసరావు గారు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం మీద మీరు నాకు తెలిసి సుదీర్ఘంగా అనాలిసిస్ ఇచ్చారు. ఒకసారి దీన్ని మన ఏబిఎన్ ఆడియన్స్ కోసం అసలు దీని మూలాలు ఒకసారి గుర్తు చేస్తూ, అలాగే దీని కర్త కర్మ క్రియ అంటే మిథున్ రెడ్డి పైకి ఎంత అమాయకంగా ఫేస్ పెట్టి మాట్లాడినా మనకి ఉన్న సమాచారం ప్రకారం, సిట్ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం, మనకు తెలిసిన దాని ప్రకారం ఏ డైరెక్షను అంటే ఏ స్టేజ్లో ఎలాగ చెయ్యాలి, ఎవరెవరికి ఎలా వెళ్ళాలి, తనకెంత రావాలి ప్రతి నెల, డాన్కి ఎంత వెళ్ళాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసింది అతనే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం అండి. గురుపుత్రులు ఋషి గారికి, ఆనంద్ సాగర్ గారి మిత్రులు ఆనంద్ సాగర్ గారికి, అలాగే శాంతి ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ మార్చినప్పుడు ఈయన ఇంత మంచి నిర్ణయం అంటే మద్యపాన నిషేధాన్ని అంచెల వారీగా దశల వారీగా నిషేధిస్తాను, దాంట్లో భాగమే ఈ మద్యం పాలసీ మార్పు, ప్రభుత్వమే చేపడుద్ది వ్యాపారాన్ని అన్నప్పుడు ఖచ్చితంగా నాకు అనుమానం వచ్చిందండి. ఎందుకంటే తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండదు, జేబులు కత్తిరించే చెయ్యి కుదురుగా కూర్చోదు. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు ఏదో ఇందులో పెద్ద స్కామ్ ఉండబోతుందని ఆ రోజు అనుకున్నాం 19 అయితే వీళ్ళు ఎంత తెలివైన పని అంటే, గతంలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి సహాయంతో అతను దొంగ లెక్కలో అతను పూర్తి స్థాయి మేధామదనం వల్ల లక్షల కోట్లు కొట్టేసి ఆయన ఇవాళకి అక్రమాస్తుల కేసులు అరెస్ట్ అయ్యి ఇవాళ విచారణ కోసం జాప్యం వల్ల అలా నడుస్తూ ఉంది. అప్పట్లో వీళ్ళకి ఎంట్రీ ప్లాన్ ఒకటే ఉంది, ఎగ్జిట్ ప్లాన్ లేదు. ఈసారి మనం ఎంట్రీ ఎగ్జిట్ రెండు ప్లాన్లు, అంటే నేరం చేయటం అందులో తప్పించుకోవడం కూడా మనం చూస్ చేసుకుని ఇందులో దిగాలనుకున్నారు. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి. ఇది ఒక అద్భుతమైన, అంటే మనం ప్రజల కోణంలోనూ నేరం చట్టం ప్రకారం ఇది తప్పైపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ విషయంలో ఈ నేరస్తుల సమాజంలో నేర ప్రపంచంలో ఇది ఒక అద్భుతమైన స్కెచ్ అండి ఇది. ఎందుకంటే అసలు ఈ ఆలోచన కూడా ఎవరికి రాదు. అంటే మీకు మిగతా రాష్ట్రాలు విస్తుపోయినాయి, మిగతా ముఖ్యమంత్రులు అందరూ మూర్చిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. ఏమిట్రా బాబు ఇదని. ఎందుకంటే మీకు ఒకటి గమనించండి, వాళ్ళు మద్యం తాలూకు అమ్మకాల ఫిగర్ ఎక్కడా తగ్గనివ్వలేదు. అంటే ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం అంత ముందున్న ప్రభుత్వంలో ఒక 16,000 కోట్లు ఉందనుకుంటే సంవత్సరానికి ఆదాయం, అంటే అమ్మకం. అది నెక్స్ట్ ఇయర్ కూడా 24,000 కోట్లకు పెరిగింది కూడా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 24,000 కోట్లకి వెళ్ళింది. అది చూస్తే మనకి ఆదాయం పెంచాడు అనుకుంటాం మనం, కానీ వీళ్ళు రేట్లు పెంచారు. గత ప్రభుత్వం అయ్యాలో 50 రూపాయలు ఉన్నది 150 చేశారు. అంటే వాల్యూమ్ ఎంత పెరిగింది, వీళ్ళు చూపించింది అందులో 50% చూపించారు, కానీ ఇంకొక 50% అదనంగా పూర్తి స్థాయిలో అమ్మకాలు ఎంత ఉంటాయి అంతా కూడా ఇది బొక్కసంలోకి వెళ్ళిపోయింది. ఇది ప్రభుత్వమే నిర్వహించడం వల్ల అక్కడ ఉన్న సిబ్బందిని వీళ్లే కాంట్రాక్ట్ బేస్ లో ఆ షాపుల్లోనూ వాటిల్లోనూ నియమించుకోవటం వల్ల, అలాగే వీళ్ళ గ్యాంగ్ లో ఉన్న సభ్యులు, ముఠా సభ్యులు అందరూ కూడా ఆ ముఖ్య పాత్ర వహించడం వల్ల మీకు హై వాల్యూమ్ లో లిక్విడ్ క్యాష్ ని వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ డబ్బు తరలించడం, అనేక చోట్ల డంప్లు ఏర్పాటు చేయటం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బ్యాకప్, దుబాయ్లో బ్యాకప్, ఇలా ఏర్పాటు చేసుకున్నారు. డెఫినెట్ గా బ్రహ్మాండ స్కెచ్ ఇది. వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను ఎప్పటికప్పుడు బటన్ నొక్కుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు, నేను 1,00,000 కోట్లు కొట్టేసిన నన్ను ముఖ్యమంత్రిని చేశారంటే డెఫినెట్ గా ప్రజల పట్ల చులకన భావం ఉంటుంది ఎవరికైనా సరే. అంటే అయ్యో ఇతను అవినీతి చేసాడు, దుర్మార్గం చేశాడు, వాళ్ళ బాబు జలయజ్ఞం చేశాడు, జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశాడు, అయినా సరే ఇతను వాళ్ళ బాబాయిని కూడా ముక్కముక్కల కింద దరికించేయడం స్పష్టంగా తెలుస్తున్న. వాళ్ళకి ఆయన ప్రచారం చేసుకున్నాడు, కానీ జనాలందరికీ వాళ్ళకి తెలుసు. అయినా సరే ఇతను 150 సీట్లతో గెలిపించారంటే అప్పటికి ఉన్న ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ఓడించారు, జనాలకు ఎవరికి అర్థం కాలేదండి ఇది. కాబట్టి ప్రజల మీద ఒక చులకన భావం ఏర్పడింది. ఇతను ప్రజలు ఇతని పట్ల చూపించిన ఆదరాన్ని, గౌరవాన్ని, అభిమానాన్ని ఇతను తేలిగ్గా తీసుకుని నేను బటన్ నొక్కితే చాలు అనుకున్నాను. అది కూడా పూర్తిగా నొక్కాడా, సరిగ్గా నొక్కకుండా సగమే నొక్కాడు. అది ఎవరికి పడినాయో ఎవరికి పడలేదో తెలియకుండా మేనేజ్ చేశారు. ఎవడన్నా మాట్లాడితే గొంతు పిసికారు. ఈ మద్యం పాలసీ వచ్చిన కొత్తలో ఒక 100 రూపాయలు 70 రూపాయలు ఉండే ఒక బీర్ గురించి ఒక అతను 150 రూపాయలు 200 రూపాయలు అమ్ముతున్నారని అతను చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ ప్రభుత్వాన్ని. తెల్లారితే 7,000. ఇది మొదటి అరాచకం. అతను ఏమయ్యాడు ఏమండి, అతను ఏమయ్యాడు మాట్లాడిన అతను? తెల్లారి రోడ్డు గురేసుకుని చనిపోయాడు. ఓం ప్రకాష్. ఇది ఎలా ఉంటదంటే,
దాంతో మీరు ఎవరన్నా మాట్లాడతారండి గొంతు పిసుకుతుంటే. ఇంకెవడు మాట్లాడతారు? ఇది ఈ రకంగా వాళ్ళు అణిచివేసి, నేను చాలా మంది ఇందులో అవినీతిని చూస్తున్నారు, దోపిడీని, స్కామ్ అని చూస్తున్నారు. నేను ఒక అరాచకాన్ని, అమానవీయ కోణాన్ని చూస్తున్నాను. ఎందుకంటే అవినీతి అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల అవినీతి జనరలైజ్ అయిపోయింది. ఎవరు తినటం లేదు అనేటువంటి మాట జనాల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని పట్టించుకోవటం మానేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. కానీ ఇక్కడ అరాచకం అంటే ఏంటంటే, ఒక్క ఓంప్రకాశే కాదండి, ఎవరు మద్యం గురించి మాట్లాడినా, నాయకులైనా లేకపోతే ఎవరైనా అధికారులైనా, అభ్యంతరాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే శంకరగిరి మాన్యాలు పట్టించారు. రిజర్వేషన్ లేకుండా పైకి పంపించారు. ఇక మానవత్వం మరిచి వీళ్ళు ఏం చేశారంటే, ఈ మద్యపాన ప్రియులు మీరు ఏమైనా చేయండి, మద్యపానం అనేటువంటిది, మద్యం ఆదాయం అనేటువంటిది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది, జనాభా పెరుగుతూ ఉంటారు. మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ కన్జంప్షన్ చేస్తూ ఉంటారు. అలాగే కొత్తగా మద్యానికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అది పెరగటమే కానీ తరగటం ఉండదు. అలాగా మీకు ఆదాయం పెరుగుకుంటూ వచ్చింది. అనేక మంది ఈయన ఎప్పుడైతే బ్రాండెడ్ లిక్కర్ లేకుండా చేశాడో, అది కూడా చాలా విచిత్రంగా ఏం చేశాడంటే, మీరు దాన్ని వాళ్ళేం పొమ్మలేదు, వాళ్ళు గుర్తింపు పొందిన, ప్రాముఖ్యత కలిగిన ప్రఖ్యాత బ్రాండ్స్ అన్ని కూడా మనకు సప్లై ఉండేది. వాళ్ళకి సప్లై తీసుకుని గవర్నమెంట్ వాళ్ళు డబ్బు కడుతూ మానేశారు. జనాలు చేస్తారు, సప్లై చేస్తారు. ఇప్పుడు మన ఇంటికి పాలు బాగుతూ ఉంటాడు, ఒక నెల 2 నెలలు ఇవ్వకపోతే, 3 నెలలు కూడా ఇవ్వకపోతే 4 నెలల నుంచి మగినొస్తాడు అతను. మనం ఏం పొమ్మన కలుద్దాం. అలాగే వాళ్ళు కూడా మానేశారు. ఈవెన్ వాళ్ళ ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు కూడా, ఆయనకి లిక్కర్ డిస్టిలరీస్ అవి ఉన్నాయి, ఆయనకి బ్రాండ్లు ఉన్నాయి, ఆయన కూడా సప్లై చేయడం మానేశాడు. ఇవి ఇతర రాష్ట్రాలు సప్లై చేసుకుంటాడు. అలాగే అప్పుడు ఏం చేసాడు ఆయన, మనమే సొంతంగా బ్రాండ్లు. అది ఎంత దుర్మార్గం అంటే, అసలే లిక్కర్, ఈ మద్యం అనేటువంటిది ఎక్కువ కాలం నిల్వ ఉండి తీరాలి. అది పచ్చిగా ఉన్న తాగితే విషంతో సమానం. ఇది వరకు మీరు చిన్నపిల్లలు మీకు తెలియదు. ఇంకా మా చిన్నతనంలో ఆబ్కారీ శాఖ మద్యాన్ని ఆక్షన్ పెట్టి ఏరియాల వారీగా ప్రభుత్వమే మద్యం సరఫరా చేసింది. ఇది జరుగుతూ ఉండేది. అప్పట్లో కూడా నాటు సారా తయారు చేసేవారు. నాటు సారా తయారు చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్. అంటే ఈడు సుబ్బయ్య హోటల్లో భోజనం బాగుంటది, లేకపోతే పల్లా హోటల్లో, అప్సరా హోటల్లో సాంబార్ బాగుంటుంది ఎలాగ అనుకుంటారో, అలాగే వెంకయ్య కాసిన సారా బాగుంటది, లేకపోతే ఇంకొకటి కాసిన సారా బాగుంటుందని అలాగే వ్యక్తుల వాళ్ళ చేతి వంట కింద దీన్ని సేవించేవారు మద్యాన్ని. అలాగా ఇక్కడ అది కూడా ప్రమాదం వచ్చి చాలా మంది సరిగ్గా చేయకపోతే వికటించి చాలా మంది పోతా ఉండేది. దాన్ని బ్యాన్ చేసి తర్వాత దాన్ని తీసేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అలాగే పచ్చిగా ఉన్న మద్యాన్ని అప్పటికప్పుడు తయారు చేసింది. ఎందుకంటే సప్లై సరిపోదు వీళ్ళకి. ఇన్ని డిస్టిలరీస్ వాడినా సరే సప్లైకి, ఆ వినియోగానికి సప్లైకి సంబంధం లేకుండా ఉంటే డిమాండ్ వచ్చేసి వీళ్ళు సప్లై పచ్చిగానే పంపించడం. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కార్యకర్తలు, కొంతమంది వాలంటీర్లు కూడా సొంతంగా ఇంట్లో తయారు చేసి ఆ బాటిల్స్ లేబుల్ వేసి వాళ్ళు అమ్మి ప్రజల ప్రాణాలతోటి చెలగాట వాడారండి. వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి, పిల్లలు అనాథలు అయిపోయారు, చాలా మంది అనారోగ్యాలు పాడయ్యారు, కిడ్నీలు పాడైపోయింది, లివర్ పాడైపోయింది, వాళ్ళ జీవితాలు అల్లకొల్లోలం అయిపోయింది. దీని మీద కూడా దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం ఈ రకమైన సామూహిక హత్యాకాండకు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ బృందాన్ని దీన్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఇది ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే దాని మీద ఏమి కేసులు నమోదైనట్టు ఏం లేదుగా. అది చేస్తే ఏ న్యాయమూర్తి అయినా సరే వీళ్ళకి జీవితంలో బెయిల్ అనేటువంటి బెయిల్ పిటిషన్ తీసుకుని కోర్టులోకి వచ్చే ముందే తరివేస్తారండి. రైట్. అంటే అంత దుర్మార్గం చేశారండి. ఇది డబ్బు అంటారా? ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన దానికి అసలు వాళ్ళు కొల్లగొట్టేసిన దానికి అసలు సంబంధమే లేదు. భవిష్యత్తులో బయటపడొచ్చు. వీళ్ళందరినీ విచారణలో ఇంట్రాగేట్ చేసిన తర్వాత బయటపడొచ్చు. దాని అంతా కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం మిథున్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేసిందో రకరకాల కథనాలు వచ్చినాయి, రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి. కరెక్ట్ గా తాడేపల్లి గేటు ముందు ఆగింది. వచ్చి ఏ క్షణమైనా తలుపు కడతారో, లోపలికి వెళ్తారు, 2 సార్లు ఒకసారి రమ్మంటున్నారు మిమ్మల్ని అంటారు, తీసుకెళ్తారు. అదే రోజు రాత్రి అరెస్ట్ చేస్తుంది. కూడా అప్పుడు హరిహర బ్రహ్మరుద్రాత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి. ఇదే ఆనంద్ సాగర్ గారు ఏం చెప్తారంటే, మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, నిజంగానే మీరు అన్నట్టు మిథున్ రెడ్డి అరెస్ట్ జరగక ముందు వరకు రకరకాల కథనాలు, రకరకాల ఎవరో కాపాడుతున్నారనో ఇవన్నీ నడిచాయి. కానీ సిట్ అధికారులు అక్కడి వరకు వచ్చారో, ఆధారాలను తీసుకెళ్లారు, అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు కోర్టు ముందు తీసుకెళ్తారు. మీరు అంటున్నారుగా తాడేపల్లి వరకు వెళ్ళి ఆగుతుంది. ఇందాక మనం అనుకున్నట్టు అనగనగా ఒక డాను, ఆ డాన్కి ఇంతమంది స్కామ్ దొంగ. మొట్టమొదటి అరెస్టు ఈ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డిది.
ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 88 రోజులకు సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసింది. ఎందుకంటే 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వెయ్యాలి. లిక్కర్ స్కామ్పై 2024 సెప్టెంబర్ 23న కేసు నమోదు. తర్వాత ఫిబ్రవరి 5న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు నేతృత్వంలో సిట్ అధికారులు కానీ బ్రహ్మాండమైన దర్యాప్తు చేశారు సిట్ అధికారులు. ఎందుకంటే వీళ్ళు చేసిన, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు కదా, వీళ్ళ బ్రెయిన్స్ క్రిమినల్ బ్రిలియన్సీ, అంటే ఇంత అద్భుతమైన స్కాములు చేయొచ్చు అని ఒక కేస్ స్టడీ ఇది. అంటే అది దౌర్భాగ్యం ఏంటంటే ఒక క్రిమినాలజీని కూడా మనం వావ్ బ్రహ్మాండంగా చేశారని చెప్పే స్థాయికి జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలరు. అదే ఆయనకున్న స్పెషాలిటీ. అంతేనా ఆనంద్ సాగర్ గారు? ఆనంద్ సాగర్ గారు. అవునండి, అవును, అంతే సార్. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. ఇప్పుడు గతంలో ఒక 50 ఏళ్ల క్రితం మా ఊర్లో మా చుట్టాల ఇంట్లో దొంగలు పడ్డారండి. దొంగ పడ్డాడు ఒకే దొంగ. అర్ధరాత్రి, అది పల్లెటూరు, రోడ్లు ఉండవు, చుట్టూ పొలాలు, కరెంటు లేదు. పడితే మొత్తానికి దొంగను పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు, ఒక 30-40 ఇళ్ళు జనాలు పోగుపడితే ఆ పంట చేలోంచి పారిపోయి ఆఖరికి దొరికాడు. చేలో తీసుకొచ్చి చెట్టుకి కట్టేసి చుట్టూ ఓ 25 మంది కాపలా ఉన్నారు. అయినా కూడా గంటలో పారిపోయాడు అతను. కట్టేశారు చెట్టుకి. ఎలా కొట్లిప్పుకున్నాడో, ఎలా పారిపోయాడో ఎవరికి తెలియదు. అంటే దొంగతనం చేసేవాడికి తప్పించుకునే మేధస్సు, తెలివితేటలు, దేన్ని అడ్డం పెట్టుకోవాలి అని ముందే డిజైన్ చేసుకుంటాడు. ఆ విధమైనటువంటి దొంగలు వీళ్ళు. ప్రజాకోర్టులో దొంగలుగా తేలిపోయినటువంటి ముఠ జగన్మోహన్ రెడ్డి ముఠ. ఇవాళ అరెస్ట్ అయిన 8 మంది కూడా 12 మంది. ఇప్పటికి ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 12 మంది. ఈ 12 మంది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు, గుండికాయలంటే మనుషులు. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, బ్యాక్, బోను, వెనక, ముందు, ఆ పక్క ఈ పక్క మనుషులే కదా వాళ్ళు, సొంత మనుషులు. వాళ్ళు ఇప్పుడు ఇంతమంది జగన్ మనుషులు అరెస్ట్ అయితే కోటి మాటలు ఎందుకు సార్? దీనికి ప్రధాన లబ్ధిదారుడు, ప్రథమ లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి కాదా? వాళ్ళిద్దరే దోషులు ఇందులో. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డిని, అతని భార్య భారతిరెడ్డిని అరెస్టు చేసి తీరాల్సిందే. ఈ డబ్బంతా వాళ్ళకే చేరింది. అదే ఏదో అపార్ట్మెంట్ పేరు మర్చిపోయాను, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే. ఎవరిదండి డబ్బు అది? మా శ్రీనివాసరావు గారు చెప్తారు, ఆయన గుర్తుంటాయి. మరి ఎవరు ఆ పేరేంటి సార్? అది శ్రీనివాసరావు గారు అపార్ట్మెంట్ పేరు ఫాల్కన్ అపార్ట్మెంటా? ఏదో అదేదో ల్యాండ్ అనే వస్తుంది. ల్యాండ్, కరెక్ట్. ఆ అపార్ట్మెంట్ లో దాచిన డబ్బు ఎవరిదండి? అది ఏ డబ్బు అండి? లిక్కర్ డబ్బు కదా? ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. ఆ పేరు కూడా కరెక్ట్ గానే ఉంది, ల్యాండ్ మార్క్. లిక్కర్ డబ్బుకి దాచిన దానికి ల్యాండ్ మార్క్ అది. మొత్తం అన్ని అడిగానండి. అవునండి. అలాగే ఇప్పుడు పూర్వ సినిమాలో పాట ఉంది సార్, అప్పన్నా తన్నామన్నా అందరికీ దండాలన్నా, తాగినోడి నోట నిజం దాగదన్నా, తన్నుకుని వస్తాదన్నని ఒక పాట ఉంది, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా. అలాగా ఈ లిక్కర్ అనేది దొంగ లిక్కరు, చెత్త లిక్కరు, కల్తీ లిక్కర్ అని మొట్టమొదటి నిజం మాట్లాడినోడు తాగుబోతు సార్. ఈ అరెస్టుల పర్వంలో నేను తాగుబోతులకు శాల్యూట్ చేస్తున్నాను. జగన్ మందు పిచ్చి మందని, చెత్త మందని, చీపు లెక్కనని, కల్తీ లెక్కనని పేరు పెట్టిన కానీ ఇక్కడ మీరు కానీ ఒకటి ఆనంద్ సాగర్ గారు, గతంలో కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, గుర్తుందా, మీ హయాంలోనే అంటే ఆ బాటిల్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టే ప్రయత్నం చేశాడు ఆయన. లిక్కర్ స్కామ్ అసలు అప్పుడే మీరు ఏదో రూపకల్పన చేశారని, 25,000 కోట్లు చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళిపోయిందని, ఏదో బ్రాండ్ల పేర్లని కూడా చెప్పాడు ఆయన. 18 బ్రాండ్లు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని వాళ్ళు పబ్లిక్ గా అనౌన్స్ చేశారు, వాళ్ళ ప్రతినిధులు, జగన్మోహన్ రెడ్డి కూడా. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఈ మధ్యంలో రకరకాలు ఉన్నాయి. ఇందాక అడుసుపల్లి గారు చెప్పినట్టు, పూర్వం నా చిన్నప్పుడు మా ఊర్లో గ్రామ పంచాయతీ బోర్డు ఎదురుగానే సారా కొట్టు ఉండేది. ఆ సారా కొట్టు పక్కనే సోడా ఉండేది. మా నాన్నగారు 18 ఏళ్ళు సర్పంచ్ గా చేస్తారు ఆ ఊరికి, ఎమ్మెల్యే మంత్రి కాకపోవడం. మేము చిన్నపిల్లలుగా సరదాగా అప్పుడప్పుడు పంచాయతీకి వెళ్ళేవాళ్ళం. అరుగు మీద కూర్చుంటే ఎదురుగా సోడా బడ్డి, పక్కనే సారా కొట్టు. అక్కడ పూర్వం ఏంటంటే ఎవరన్నా అతిథులు వస్తే పంచాయతీ బోర్డుకి ఎంత పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా గోలీ సోడా తెచ్చి ఇచ్చేవారు. పెద్ద మర్యాద అది. అది అది గోల్డ్ స్పాట్ డ్రింక్. ఆ తర్వాత గోల్డ్ స్పాట్ డ్రింక్ వచ్చింది. దాని తర్వాత అప్పుడు గోల్డ్ స్పాట్ డ్రింక్ తెచ్చేవారు.
అక్కడ ఎలా తాగేవారంటే అండి, రబ్బర్ ట్యూబులు, నల్లటి రబ్బర్ ట్యూబుల్లో మద్యం వచ్చేది, కాపు సారా, తెల్లటి సారా. అది ఇప్పుడు జనసేన సింబల్ గాజు గ్లాస్ ఉంది కదండి సింబల్, అటువంటి గాజు గ్లాసులో వేసిస్తే ఆ దొంగతనంగా వచ్చి తాగేవారండి. ఇలా చూసుకుని వెనక ముందు చూసుకుని టక్క గుడిసెలోకి వెళ్ళి తాగేసి మూతిలా తుడుచుకుంటా బయటకు వచ్చేవారు. వాళ్ళు చెప్పేసేవాడు ఆ మందు, ఇందాక అడిషనల్ గా చెప్పారు, టేస్ట్ ఎలా ఉందో చెప్పేసేవారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక బ్రాందీ ఉంది, విస్కీ ఉంది, రమ్ ఉంది, జిన్ ఉంది, వాడ్కా ఉంది, బీర్ ఉంది. ఇన్ని కానీ బ్రాందీ తాగినా, విస్కీ తాగినా, రమ్ము తాగినా, జిన్ను తాగినా, వాడ్కా తాగినా ఒకటే టేస్ట్, ఒకటే మందు, ఒకటే కలర్. వాడ్కా కలర్ ఉంటే తెల్లగా ఉండేది. ఏం అసలు టేస్ట్ అనేది తేడా లేదటండి, అన్ని ఒకటే టేస్ట్. పచ్చి మందు, పచ్చి దగాకూర మందు, జగన్మోహన్ రెడ్డి మందు, జగన్గాడి మందు అని పిలిచేవారు తాగుబోతులు. అదే జే బ్రాండ్ ఏమండి, జే బ్రాండ్ జగన్గాడి మందు తాగలేకపోతున్నారా, పిచ్చి మందురా, చంపేస్తున్నాడు రాడు, ఏం చేస్తాం రా, మనం తప్పించుకోవాలి దీంట్లోంచి, ఇది ఎప్పుడు పోతాడు రా. అసలు లోకల్ బాడీ ఎన్నికల్లోనే మందు ప్రభావం మన తాగుబోతులందరూ వ్యతిరేకం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వ్యతిరేకం చేశారు తాగుబోతులందరూ. ఆ తర్వాత బీర్ తీసుకుందాం, బీర్లో ఈ 18 రకాల బ్రాండ్లు ఇతర తెచ్చి, పిచ్చి బ్రాండ్లు ఈ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని అబద్ధాలు చూపించేవారు వాళ్ళు. ఆ బీరు అన్ని బీర్లో ఒకటే టేస్ట్ అండి, అది ఉప్పగా, చప్పగా, పులుపుగా, అదే కంపు కొడుతూ, గబ్బు కొడుతూ, ఆ నీరులాగా తాగితే పాప సినిమా డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కూడా ఆ బీరు తాగి, ఈ బీరు తాగి బతకలేవరా బాబు, లివర్ పోతుందరా అన్న 2వ రోజున 3వ రోజున చనిపోయాడు. అంటే ప్రజల యొక్క పచ్చి నెత్తురు తాగాడు మద్యం పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి. కష్టజీవుల యొక్క చెమటను రక్తంగా మార్చేవాడు కష్టపడి ఆడు సంపాదించిన ప్రతి పైసా దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దోపిడీ చేసిన ప్రతి పైసాని వేల కోట్లు దాచుకుని అతను లబ్ధి పొందాడు. కాబట్టి ఈ కేసులో మొదటి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. అంటే కోర్టు అచ్చేయాలంటే దొంగలని చెప్పి, పోలీసులు రౌడీ షీటర్ అని చెప్పి, కేడీ షీటర్ అని చెప్పి షీట్ పెడితే నమ్ముతారంట. రైల్వే స్టేషన్ లో, బస్ స్టేషన్ లో, పోలీస్ స్టేషన్ లో వీళ్ళ బొమ్మలు పెడితే అప్పుడు ఒప్పుకుంటారంట దొంగలండి. అప్పుడు దాకా ఒప్పుకోరంట. విజయవాడ కోర్టుకి వెళ్తారంట, హైకోర్టుకి వెళ్తారంట, సుప్రీం కోర్టు కూడా. మీరు కక్షపూరిత చర్యల్లో భాగంగానే తీసుకెళ్తున్నారు. ఏముంది, నన్ను తీసుకెళ్తారు, అంతా తెలుసు ఏం జరుగుతుందో, ఇదంతా మీరు కక్షతో చేస్తున్నారని మొత్తం. అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటాడు ఆయన. ఏమండి, చంద్రబాబు నాయుడు ఆ కక్ష తీర్చుకోవాలనే కసి ఉన్న నాయకుడైతే ఎంతకాలం అండి, 1 year అండి, మేము ఎంత బాధపడుతున్నాండి. ఆయనలో కసి ఉందా చంద్రబాబు నాయుడు గారిలో? కక్ష తీర్చుకోవాలనే ఆ కోరిక ఉందండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రం హైదరాబాద్ ను మించిపోవాలి, ఈ రాష్ట్రం సింగపూర్ ను మించిపోవాలి, ఇటువంటి కలలే కంటాడు తప్ప ఈ దొంగను పట్టుకోవాలి, ఈ దోషుల లోపల పెట్టాలి, ప్రజలకి వీళ్ళ భాగవతం బయట పెట్టాలి అని ఆయన ఎప్పుడన్నా ఆలోచిస్తున్నాడండి. నిన్న తిరుపతి పర్యటనలో ఆయన అక్కడ కార్మికులతో కలిపి ఆ ఊడుస్తూ నేర చరిత్ర నేతలను కూడా ఇలాగే ఊడ్చేయాలి అన్నాడు ఆయన. అన్నారు, నేను చెప్తారు పాపం వీళ్ళంటే మళ్ళీ సానుభూతి ఆయనకి. పాపం వీడు పిల్లోడు కదా, రాజశేఖర రెడ్డి కొడుకు కదా, పిచ్చోడు కదా, పాపం పిచ్చోడు కదా అని ఉపేక్షిస్తుంటే మరి ఎటువంటి రాజకీయం చేశాడు ఈ సంవత్సరం కాలంలో? 11 సీట్లు వచ్చి ప్రజలు చావు దెబ్బ కొడితే ఇప్పుడు చచ్చిన పావులాగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పుసుకొడుతున్నాడు? గ్యాంగ్స్టర్స్ దగ్గరికి వెళ్తున్నాడు, రౌడీల దగ్గరికి వెళ్తున్నాడు. చచ్చిన పవన్ మీరు అనుకున్నారు కానీ ఆయన మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. చంద్రబాబు దగ్గర అందరికి ఒక రౌండ్ ఉంటుందని ఆయన బెదిరించాడు మొన్న. ఎస్ అంటే పేరునని ఏం చెప్పాడండి, చీకట్లో కన్ను కొడితే అయిపోవాలరా, బయట ఎందుకురా వాగుతారు రప్పామని. పొద్దున మళ్ళీ వెళ్ళి ఆ శవం దగ్గర కూర్చుని మీరే ఏడవాలరా, సానుభూతి నటించాలరా. అంటే చీకట్లో కన్ను ఎవరు కొడతారండి? మాకు ఇక్కడ యానం ఉంది, మేము అక్కడ మమ్మిడివారంలో బయలుదేరి కాకినాడ వస్తుంటే రాత్రి 7 దాటితే ఆ యానం రోడ్డు పక్కన అందరూ కూడా చీకట్లో కొజ్జేవాళ్ళు ఉంటారు, వాళ్ళే కన్ను కొడుతూ ఉంటారు. ఈ పేర్లు అని కూడా అది మనం ఆ పదం వాడకూడదు. పదం వాడడానికి కొజ్జు అనేది చర్చలో మనం ఆ పదం వాడద్దులేండి.
దాన్ని అవునండి, మీరు వాడొద్దంటే మానేస్తాం. మరి వాళ్ళు వాడే భాష ముందు మేము వాడే భాష పెద్ద గొప్పదేం అలా కాదు. కాదండి. అంటే మనం వాళ్ళని అవమానం హిజ్రాల కింద పిలుస్తున్నారండి. హిజ్రా హిజ్రా అని వాడాలి. హిజ్రా ఓకే పోనీ ఇజ్రా అనేది కొజ్జు అనేది తెలుగు పదం, ఇజ్రా అనేది హిందీ పదం, అంతే తేడా. అంతకంటే తేడా ఏం లేదు. ఓకే. కాబట్టి అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మహాభారతంలో ఉన్నది ఎవరండి? శిఖండ్ ఉంది. అప్పుడు అది సాంస్క్రిట్ వర్డ్ అది శిఖండ్ అనేది. యూ కెన్ యూజ్ దట్ వర్డ్. లేదా అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే నపుంసకులు అనుకోవాలి. సరే, భాష, మాట, పద ప్రయోగం రకరకాలుగా చేయొచ్చు. 5-6 రకాలుగా చెప్పొచ్చు. అంటే ఏం లేదు. దొంగోని చోరుడు, జగన్మోహన్ రెడ్డిని చోరుడు అనొచ్చు. వాడుక భాషలో దొంగోడు అనొచ్చు. రకరకాలుగా ఉంటాయి. చోరుడు, కృష్ణుడిని చోరుడు అనేవారు, నవనీత చోరుడు అనేవారు, దొంగ అనేవారు కాదు. కాబట్టి ఆ రోజుల్లో పురాణాల్లో మీరు అన్నారు కాబట్టి ఆనంద్ సాగర్ గారు, పురాణాల్లో పదప్రయోగం ముందు కాదు పురాణాల్లో కృష్ణుడు చేసిన చోరీ ఏంటి? వెన్న. చిన్నపిల్లడు వెన్న దొంగతనం చేసేవాడు. అంటే వెన్న. నవనీత చోరుడు అంటే శ్రీకృష్ణుడు. మానస చోరుడు అన్నా కూడా శ్రీకృష్ణుడే. గోపికల మనస్సు దొంగిలించాడు, అలాగే గోపికల వలువలు దొంగిలించాడు. ఇప్పుడు మీరు ఇది చెప్పారనుకోండి, కాదు ప్లీజ్ ఇది చెప్పకండి. ఇప్పుడు మీరు చెప్తే వైసీపీ నాయకులు ఏమంటారంటే, ఆయన ఆ రోజు కృష్ణుడు వెన్న దొబ్బేస్తే లేదా, ఈ రోజు మేము ఈ 1000 కోట్లు దొబ్బేస్తే మమ్మల్ని నేరస్తారంటారా అంటారు. అంటే వైసీపీ నాయకుల తరఫు ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు అంటే అవి ఎలా వసూలు చేశారు, అందులో ఎవరెవరు భాగస్వాములు, ఇవి ఎక్కడ నిల్వ చేసేవారు, ఏ డొల్ల కంపెనీల పేర్లు పెట్టి వీటిని పొందుపరిచారు, అలాగే బంగారం కొనుగోళ్లు, డొల్ల కంపెనీలు, సినిమా నిర్మాణాలు, హాస్పిటల్స్, ఐటీ కంపెనీలు, వాట్ నాట్ అంటే వాటిని ఎలా 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 ఎక్కడ మొబిలైజ్ చేయాలో అలా చేశారు. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ శాంతిప్రసాద్ గారు, ఇందులో చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకి వచ్చింది అని ఛార్జ్ షీట్లో, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో మనకు తెలుస్తోంది. సో దాని ఆధారంగా సిట్ అధికారులు ఏ రకంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా అతని పేరు ముద్దాయిగా వస్తుంది, అందులో మీకు ఏ సందేహం అక్కర్లేదు. కొద్దిగా చరిత్రలోకి వెళ్దాం, ఎందుకంటే అరసమల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు కాబట్టి. మా చిన్నతనంలో ప్రభుత్వ సారాయి దుకాణాలు ఉండేవి, వాటిని ప్రసాద్ అనేవాళ్ళు. నా పేరు ప్రసాద్ అయితే నన్ను కూడా ఆ పేరుతో ఎగతాళి తీసేవాళ్ళు. అప్పుడులో ఆ పేరు అంత అన్పాపులర్ గా ఉండేది. ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం. దానికి ప్రత్యేకంగా కాప్ సారాయి కాసేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు బట్టి దీన్ని బట్టి వాడి పేర్లు కూడా వచ్చేవి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ అంతకు ముందున్న రాజశేఖర రెడ్డి గారి మిగతా ప్రభుత్వాల్లో పాలసీలు ఎట్లా ఉన్నాయంటే, ఈ అబ్కారీ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా 3 బాటిల్స్ కలిగి ఉండొచ్చు ముందు, అది నేరం కాదు. అంతకు మించి కలిగి ఉంటే నేరం అవుతుంది. ఏ వ్యక్తి అయినా తనతో పాటు 3 బాటిల్స్ తీసుకుని వెళ్ళొచ్చు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చి ఆంధ్రాలో తయారయ్యే మందు తప్ప ఇతరత్ర మందు ఎవరు కూడా క్యారీ చేయడానికి వీలేదని జీవో తీసుకొచ్చాడు. ఇది ఎందుకు తెచ్చాడు అంటే, తెలంగాణ నుంచి ఇటువైపు మద్రాసు నుంచి చాలా మంది ప్రయాణికులు అట్లా పక్క ప్రాంతాల వాళ్ళు ఉన్నవాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి మద్యం కొనుక్కొచ్చేవాళ్ళు. మా కృష్ణా జిల్లా వాళ్ళు అయితే ఖమ్మం దగ్గర నుంచి అటు బార్డర్ నుంచి తెచ్చేవాళ్ళు. వీళ్ళందరి మీద కేసులు కడతాం మొదలుపెట్టారు. ఆ కేసులన్నీ కూడా బెయిల్స్ హైకోర్టుకి రావటం మొదలుపెట్టాయి. హైకోర్టు ఏమో బెయిల్స్ ఇచ్చేయగవు. అసలు చట్టం అంతకు ముందు ఎవరైనా కానీ 3 బాటిల్స్ కలిగి ఉండొచ్చు అంటే, అసలు ఆంధ్రాలో తయారైన మందు తప్ప మిగతా ఏ మందు కూడా ఉంటానికి వీళ్ళని ఇక్కడ ఎందుకు జీవో తెచ్చాడు? ఇది మద్యం కుంభకోణంలో ఒక కోణం. అసలు ఆ రోజు ఏ రాష్ట్రం అయినా కానీ ఈ పాలసీ ఉంటుంది. మీరు విదేశాల నుంచి కూడా మద్యం తెచ్చుకోవచ్చు వచ్చేటప్పుడు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రత్యేకంగా హైదరాబాదు, మద్రాసు ఇట్లా తెలంగాణ నుంచి వచ్చే బస్సులు సెర్చ్ జరిగేదండి. మీరు గమనించారో లేదు, బెంగళూరు కూడాను. ఈ మద్యం బాటిల్స్ గురించి ఏదో డబ్బుల గురించో ఇతరత గురించో, కానీ పోలీసులు మద్యం బాటిల్స్ చెక్ పోస్టులు ఇవన్నీ నడిచేవి కదా అప్పుడు. నరకం చూపించారు ఆ రోజు ప్రయాణికులకి. ఆ దెబ్బ తట్టుకోలేక చాలా మంది అయితే ముందన్నా మానేశారు, లేకపోతే ఈ మందు తాగడం మొదలు పెట్టారు. జే బ్రాండ్లు అది ఒక కోణం అయితే, మరొక కోణం ఈ యువతను మోసం చేయటం.
అది ఎట్లా అంటే ఇందులో ఉద్యోగస్తులకు చేర్పించారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క యువతకి అందరినీ కూడా ఉద్యోగం తొలగిస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు దెబ్బ కొడుతున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంటూ దిక్కుమాలిన కథనాలు రాశారు. ఏమంటే చదువుకున్న వాడికి సారా దుకాణం లెక్కలు రాసేదండి ఇచ్చేది ఉద్యోగం. పైగా మా అమ్మకాలు తగ్గి మద్య నిషేధంలో పాలసీలో భాగంగా మేము అమ్మకాలు తగ్గించాము, దాని ఏమంటామంటే ప్రాంతాలు తగ్గించాము, షాపులు తగ్గించామని చెప్తున్నారు. కానీ మందు సంఖ్య పెంచారు, మందు క్వాంటిటీ పెంచారు. మొదట ఏమని చెప్పారు, ఎక్కువ మద్యం ధర ఉండటం వల్ల షాక్ కొట్టి ఎవరు మందు కొట్టడన్నారు. అసలు ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్ లో ఒక్కడంటే ఒక్కడు కూడా మందు గురించి ఆలోచించేలా 84 రోజుల పాటు మీరు గమనించారా లేదు, 84 రోజుల పాటు మందు చుక్క గొంతులో తడిపోకుండా చాలా మంది కుటుంబాలతో సంతోషంగా కూర్చొని భోజనాలు చేశారు ఉన్నదాంతో. ఎప్పుడైతే ఇట్లా 90 రోజులు 84 రోజులు దాటిన తర్వాత వీడు మందు ప్రియులు ఈ మందుకు దూరం అయిపోతారా, అలవాటు మారిపోతారని తలంపు వచ్చిన తర్వాత పెట్ బాటిల్స్ తయారీ బై ప్రోడక్ట్ ఎల్జీ పాలిమర్స్ ఉంటుంది, దాని హడావుడికి తెరిపించారు. అదొక దుర్ఘటన ఎల్జీ పాలిమర్స్. తర్వాత మద్యాన్ని పెట్ బాటిల్స్ సరఫరా చేయడం మొదలు పెట్టారు. మద్యం అమ్మకాలు కరోనా లాక్డౌన్ పీరియడ్ లో అమ్మకాలు చేశారు సార్. ఆ రిలాక్సేషన్ టైంలో ఆ రోజు ఎంతమంది మహిళలు ఆ దుకాణాల ముందు ధర్నాలు చేశారో మన అందరికీ తెలుసు. అయినా సరే పంతులు టీచర్లు అక్కడ కాపలా పెట్టించి మరి మద్యం అమ్మకాలు చేయించాడు. షాక్ కొట్టాడు. మళ్ళీ తర్వాత 2-3 నెలలకే ధరలు తగ్గించాడు. అలవాటు చేసేలా చేశాడు. అంటే ఇప్పుడు ఈ స్కామ్ చేసి డబ్బులు కొట్టేయడం ఒకటైతే ఇవన్నీ దానికన్నా నిజంగా పెద్ద అక్రమాలే. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన హెల్త్ ఆస్పెక్ట్ కానివ్వండి, సామాజిక దురాగతాలు సార్ ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. వాటితో పాటు నేరాలు కూడా సామాజిక నేరాలు ఇవి. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని విఘాతం కలిగించాడు. మేము దీన్ని లీగల్ గా చెప్పాలంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాం. సో ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ ప్రాతిపదికగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పేరు ఛార్జ్షీట్ లో పెట్టడం, అక్యూజ్డ్ గా ముందు చేర్చి ఛార్జ్షీట్ లో పెట్టడం అన్నీ జరగడానికి ఇంకొంచెం టైం పడుతుందా? టైం కాదు సార్. ఇక్కడ బేసికల్ గా ఏంటంటే మద్యం పాలసీ చేయాలంటే అబ్కారీ శాఖ మంత్రి, అబ్కారీ శాఖ కార్యదర్శి లేదా ఒక స్పెషలైజ్డ్ టీమ్ వాళ్ళు రూపొందించాలి. వాళ్ళందరూ వదిలేశారు. మీరు ఈ స్కీమ్ లో అసలు ఆనాటి నారాయణ స్వామి మంత్రి కొన్న అతను లేడు, రజత్ భార్గవ నాకేం తెలియదు మొన్న వచ్చి చేతులు ఎత్తేశాడు, పైవాడు చెప్తే చేశాడు. ఇక్కడ విజయసాయి రెడ్డి అసలు కొండ బదులు కొట్టాడండి. రాజ్ కృష్ణరెడ్డి పేరు చెప్పాడు, తన పేరు చెప్పుకున్నాడు, మిథున్ రెడ్డి పేరు చెప్పాడు, ఇంకొక అతను కృష్ణమోహన్ రెడ్డి అతని పేరు చెప్పాడు. అక్కడ నుంచి అసలు మొత్తం డొంకంతా కదిలిందండి. మాకు లాలో ఏంటంటే నేర అంగీకారం అనేది 2 రకాలుగా ఉంటుందంటే తనను తాను నేరంలో భాగం చేసుకుంటూ తన పాత్ర కూడా వివరిస్తూ చెప్పేదాన్ని సెల్ఫ్ ఇన్కల్పేటరీ కన్ఫెషన్ అంటాం. ఇది ఇన్కల్పేటరీ కన్ఫెషన్ అంటాం. అసలు తన పాత్ర ఏమీ లేదు, అంతా పక్కన చేశారని చెప్పడాన్ని ఎక్స్కల్పేటరీ కన్ఫెషన్ అంటాం. ఎక్స్కల్పేటరీ కన్ఫెషన్ అనేది లీగల్ గా చెల్లుబాటు కాదు. కానీ తను కూడా నేరం చేశాను, ఈ నేరం నా పాత్ర ఇదని చెప్తూ మిగతా వాళ్ళు ఏ నేరాలు చేశారో చెప్తే అది అడ్మిసిబుల్ పోర్షన్ అండి. చట్టం దాన్ని గుర్తిస్తుంది, కోర్టులు దాన్ని ఆమోదిస్తాయి. అలా చెప్పినందుకు వాళ్ళకేమైనా వెసులుబాటు ఉంటుందా దీని నుంచి, చట్టం నుంచి? అతను అప్రూవర్ గా మారితే వెసులుబాట్లు వస్తాయండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి సాక్షిగా పిలిచారు ఈ కేసులో అంటున్నారు. అది కనుక వాస్తవం అయితే అతను అప్రూవర్ గా మారితే ఇతనే కాదు ఇంకా చాలా మంది అప్రూవర్ తయారవుతారేమో బహుశా. ఖచ్చితంగా జగన్ రెడ్డి మెడకు బిగుసుకుంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన జగన్ రెడ్డి దగ్గరికి వెళ్లే వరకు ఈ కేసు మటుకు ఆగదు సార్. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది, వ్యక్తులు తీసుకున్న నిర్ణయం. అది విజయసాయి రెడ్డి చెప్పాడు. ఆ వ్యక్తులు ఎవరు? ఈ యొక్క శాఖకి గాని ఈ పాలసీకి గాని ప్రభుత్వానికి కానీ సంబంధం లేని వ్యక్తులు. 2 ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధం లేదు. కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు ప్రభుత్వ పాలసీ నిర్ణయించి బయట నుంచి మద్యం 3 బాటిల్స్ తెచ్చుకోవడానికి ఉన్న వెసులుబాటు కూడా తొక్కి పారేసి ప్రజల్ని అరెస్టులు చేసి జే బ్రాండ్ ముందు తాగించి వాళ్ళ ఆరోగ్యాలు చిత్రం చేసి కుటుంబాలను బతుకులు నాశనం చేసి అసలు మందు తాగడం అలవాటు మర్చిపోయిన జనాలకి మరలా మందును అలవాటు చేసి ఈ యొక్క సామాజిక విధ్వంసానికి కారణమైన
కుటుంబాల చిత్రానికి కారణమైన వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇటువంటి అర్థం నేరస్తులు చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది కేవలం ఇందులో ఒక స్కామ్నే చూస్తున్నాం, కానీ దాని వెనకాల ఇదిగో ఇంత ఉంది అంటే ఒక సొసైటీ కొలాప్స్ అయిపోవడానికి వాళ్ళ అత్యాశకు పోయి ఋషికర్ గారు తాడేపల్లిగూడెంలో, ఏలూరులో తాడేపల్లిగూడెం కల్తీ మద్యం తాగి మరణిస్తే అది కల్తీ మద్యం కాదు, వేరే కలుషిత నీరు వల్ల అని చెప్పేసి చెప్పారు. కలుషిత నీరు కేవలం మొగలు తాగుతారు, ఆడవాళ్ళు తాగరు. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు మనం కంటిన్యూ చేద్దాం. మీతో మాట్లాడతా. ఆనంద్ సాగర్ గారు, బిఫోర్ యుగో ఏం చెప్తారంటే, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చినా ఇంకొకరు బయటకు వచ్చినా వస్తారు ఇంకొకళ్ళు. ఆల్రెడీ నేను కొంతమంది వైసీపీ నేతలు బయట ట్రై చేశారు కొంత హడావుడి చేయడానికి, కొంత పోలీసులు చూసారు, చూడనట్టున్నారు. ఏంటి ఇప్పుడు కొంత అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి try చేస్తారు ఆనంద్ సాగర్ గారు. ఋషి గారు మా సోదరు సాగర్ చెప్పాను. ఒకే ఒక చిన్న పాటు చెప్తా. జగన్ రెడ్డి ఎంత ఇదంటే సెల్ఫ్ కొనేసుకుంటాడంటే, మొన్న ట్వీట్ పెట్టాడు శ్రీరయ్య మృతి తర్వాత, అవును, నేను నా కష్టాలతో సంపాదించిన కారు కొనుక్కుంటే ఆ కారు ఎవరి పేరు మీద అంటే కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉంది. అంటే అదే నువ్వు కష్టాలతో కొనుక్కుని నీకు నువ్వే అడ్మిషన్ ఇచ్చుకున్నావు, అదేమో లిక్కర్ స్కామ్ లో ముద్దాయి పేరు మీద రిజిస్టర్ అయింది. అంటే లిక్కర్ స్కామ్ వచ్చిన డబ్బుతో నువ్వు కారు కొనుక్కున్నావా? అసలు ఎన్ని చిరువులు పొలం వస్తున్నాయి చూడండి. అంటే ముద్దాయిని మీరన్నారు, ఆయనేమో అసలు వాళ్ళకేం సంబంధం ఉంది? కృష్ణమోహన్ రెడ్డి అన్నా, ధనంజయ రెడ్డి అన్నా, రెడ్డి అన్నా, కారు అండి. కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్ లో మీరు చెప్పింది కరెక్టే. ఆయన ఆస్పెక్ట్ లో నుంచి ఏంటంటే వాళ్ళందరూ అమాయకులు, మీరు అందరూ తీసుకెళ్లి లోపల వేసేస్తున్నారండి. రైట్. ఆనంద్ సాగర్ గారు ఏం చెప్తారు? తల్లిదండ్రులు చెప్పాడు, నేను తల్లిదండ్రులు నేను అనాలంటాడు కోర్టులోకి వచ్చి. ఆనంద్ సాగర్ గారు సార్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పురాతనమైనటువంటి ఒక నానుడు ఉంది, సామెత ఉంది, రంకు నేర్చిన వాడు బొంకు నేర్చడా అని. కాబట్టి ఏంటి సార్, బుకాయించకపోతే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పత్రిక పెట్టింది బుకాయించడానికే కదా, ఆ ఛానల్ పెట్టింది బుకాయించడానికే కదా, చెత్త వార్తలు అబద్ధాలు ఒల్లి వేయడానికే కదా, వడ్డించడానికే కదా. వాళ్ళ నైజం ప్రజలకు అర్థమైపోయింది సార్. వాళ్ళ వాదన ఏంటంటే, మాకు కోర్టు దొంగని చెప్పాలి, అప్పుడు ఒప్పుకుంటాం, అప్పుడు దాకా ఒప్పుకోం మేము. కోర్టులో వేల కోట్లు ఖర్చు పెట్టి మేము బయటకు వస్తాం. ఓకే, ఇది కదా వాళ్ళ వాదన. సో అంటే మీరు అన్నట్టుగా ఫోటోలన్నీ ముద్రించి పోలీస్ స్టేషన్ లోను, ఆ కోర్టు ఆవరణలోను, రైల్వే స్టేషన్ లోను, ఈ మధ్య విమానాశ్రయాలు కూడా అరెస్ట్ చేస్తున్నారుగా, మన చెవిరెడ్డిని కూడా అక్కడే కదా పట్టుకున్నారు. అంతా పెట్టాలంటారు అయితే వీళ్ళ ఫోటోలు వేసి. అవును సార్, ఇప్పుడు పిక్ పాకెట్ గాళ్ళు ఆ బస్ స్టాండ్ లో వాళ్ళ ఫోటోలు పెడతారు. పెద్ద ఏం దేశద్రోహులు కాదు, అసలైన దేశద్రోహులు జగన్మోహన్ రెడ్డి ముఠా ఆర్థిక నేరస్తులు సార్ వీళ్ళు. ఆర్థిక ఉగ్రవాదులు అని కూడా అంటున్నారు. గౌరవ సుప్రీంకోర్టే అంది ఆ పదం. ఇది ఆర్థిక ఉగ్రవాదం చాలా ప్రమాదకరం అని ఈయన కేసుల్లోనే, ఈ కేసు విషయంలోనే. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒక చార్టెడ్ అకౌంటెంట్ అండి. అతను మొన్నటిదాకా దొంగలకి ఎలాగ దోచుకోవాలో నేర్పాడు కదా, లెక్కలు ఎలా చెప్పాలో చెప్పాడు కదా. తప్పుడు లెక్కలు తప్పులు చిట్టా రాసిన చిత్రగుప్తుడే కదా ఈ విజయసాయి రెడ్డి. ఫోటో ఎందుకు ఆ లెక్క తప్పింది కాబట్టి ఈ లెక్క బయటకు వచ్చిందా ఇప్పుడు? అంతే కదండి, అంతే కదా. తప్పుడు లెక్కలు, తప్పుడు చిట్టాలు, చిట్టావర్జాలు అన్ని చెత్తపుట్లోకి పోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, కూటమి వచ్చాక అసలు లెక్కలు, నీతి నిజాయితీతో కూడినటువంటి కూడికలు, లెక్కలు అన్ని బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చినప్పుడు బుకాయింపు కూడా అంతే రేంజ్ లో ఉంటుంది. బుకాయింపు చెల్లలేనప్పుడు ఏం చేస్తారంటే, ఇందాక మీరు చెప్పారు కదా, సోషల్ అన్రెస్ట్, సాంఘిక అశాంతిని క్రియేట్ చేయాలి సమాజంలో. ఏదో చిన్న విషయం, ఆ పాస్టర్ ఎవడో చచ్చిపోతే దాన్ని పొలిటికలైజ్ చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. పాపం పర్యటనలో ఏదో చేద్దాం అనుకుంటే, ఒక పర్యటనలో ఏమో బత్తాకాయలు తొక్కించుకెళ్ళాడు, ఒక పర్యటనలో పొగాకు తొక్కించుకెళ్ళాడు, ఒక పర్యటనలో మామిడి పళ్ళు తొక్కించుకెళ్ళాడు, ఒక పర్యటనలోనేమో ఈ ఎండుమిరపకాయలు తొక్కించుకెళ్ళాడు, ఒక పర్యటనలో సాక్షాత్తు వాళ్ళ కార్యకర్త తల మీద నుంచి తొక్కించుకుంటూ పోయాడు. పాపం అక్కడ వర్కౌట్ కావట్లేదు. ఇందాక స్వాతి ప్రసాద్ గారు చెప్పారు, బస్సులన్నీ చెక్ చేసేవారు కేవలం మద్యం కోసం. సార్ అప్పుడు ఎంత మద్యం దొరికిందో తెలుసా? 65 లక్షల లీటర్ల ఎన్డీపీ మద్యం దొరికింది. దానికోసం ప్రత్యేకంగా సెబ్ అని ఒక డిపార్ట్మెంట్ ని ఓపెన్ చేశాడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి. దానికి ఒక ఎస్పీని పెట్టాడు, దానికి వెహికల్స్ ఇచ్చాడు. ఆ మద్యం కూడా అమ్ముకున్నారు వీళ్ళు. అది కూడా అమ్ముకున్నారు 65 లక్షల లీటర్లలో పట్టుకున్న మందు. అంటే ఈ మందు చెత్త మందు కాబట్టి పక్క రాష్ట్రాలకు పోయి తాగి
వస్తూ నెలకు సరిపడా మందు తెచ్చుకునేవారు తాగుబోతులు, ఆంధ్ర తాగుబోతులు. కాబట్టి ఇది కోటి మాటలు ఎందుకు సార్? ఈ మద్యం దొంగ, ఈ లిక్కర్ డాన్, ఈ డబ్బంతా పట్టుకుపోయినటువంటి దోపిడీదారు, గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. కోటి మాటలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి భార్య, వాళ్ళిద్దరిని తక్షణం విచారించాలి, అరెస్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ సిట్ అధికారులు మరి ఆ పేర్లు ఏమన్నా అన్ని ఆధారాలు దొరికితే అవి కూడా పెడతారు, దాంతో పాటు ఫోరెన్సిక్ ఆధారాలు కూడా పెడతారు. కాబట్టి లిక్కర్ స్కామ్ లో మొత్తం రూపకల్పనకు ముఖ్య పాత్రదారుడు వైసీపీ ఎంపీ A4గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది నిన్న. సుమారుగా 8 గంటల సుదీర్ఘమైన విచారణ తర్వాత మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు న్యాయమూర్తి ముందు. అయితే ఇందులో ఈ ఛార్జ్షీట్లో, ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. సో తర్వాత ఏం జరుగుతుంది, మిథున్ రెడ్డి ఏం చెప్తారు, ఇంకా దీంట్లో ఇంకా తెలియని కోణాలు ఏమన్నా, ఇప్పటివరకు కొంత తెలిసింది, దాదాపుగా అంతా బయటకు తీసుకొచ్చారు. సో తెలియని కోణాలు ఇంకా ఏమన్నా బయట పడతాయా, అది జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి దారితీసే పరిస్థితి కనిపిస్తోందా, ఇంకా ఛార్జ్షీట్లు ఎన్ని వేయాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ నాయకులు, నమస్కారం అండి. మీతో మాట్లాడే ముందు శ్రీనివాసరావు గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మిథున్ రెడ్డి తర్వాత రిమాండ్ తీసుకోవడం, ఇంకా విచారణ అవన్నీ చేస్తారు. ఎందుకంటే ఇంకా ఇందులో అధికారులు కూడా మిస్ అయ్యే యాంగిల్స్ కొన్ని ఉండొచ్చు కదా. ఎందుకంటే మిథున్ రెడ్డి బ్రెయిన్లో ఉంటాయి అవన్నీ, ఇంకా పేపర్ల మీద కూడా కొన్ని ఉండకపోవచ్చు. సో ఎట్లా దాని తర్వాత ఏంటి, జగన్మోహన్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో పెట్టే పరిస్థితి వస్తుందా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంకా కొంతమందిని ఇందులో అరెస్ట్లు అయి ఉంటాయండి. ఎందుకంటే ఇంకా కొంతమంది అబ్స్కాండ్ లో కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది అబ్స్కాండ్ లో ఉన్నారు, 8 మంది అంతమంది. కొంతమంది మీరు ఆవిడ ఇందులో ఒక మంచి కీలకమైన ఒక వ్యక్తి పరారీలో ఉన్న ప్రస్తుతం. అలాగే ఇప్పుడు నారాయణ స్వామి గారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్న నారాయణ స్వామి గారిని నోటీస్ ఇచ్చారు. రేపు ఆయన వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఆయన మీద కూడా చర్యలు ఉండొచ్చు, లేదంటే ఆయన కూడా కన్ఫెషన్ చెప్పొచ్చు. ఓకే, ఏంటి ఇది నాకేం నిజంగానే తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలా జరుగుతుందో మనందరికీ తెలిసినట్టుగానే తెలుసు ఆయనకి, దోపిడీ జరుగుతుంది అని తెలుసు ఆయనకి. కానీ ఆయన పాత్ర గాని ఆయనకి లబ్ధి గాని చాలా పరిమితంగా ఉంటుందండి నా అంచనా ప్రకారం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉత్సవ విగ్రహాల్లాగా ఆయన టీంలో లేడా, అంటే జగన్మోహన్ రెడ్డి కోర్ టీంలో ఆయన లేడా? మరి వాళ్ళు వేదికనే సరిగ్గా పంచుకునేవారండి పాపం. అటువంటిది ఇలాంటి వాటాలు ఎందుకు ఇస్తారు వాళ్ళు? పెద్దిరెడ్డి ఏమన్నాడు ఒకసారి, నారాయణ స్వామి గారిని పక్క పంపిన డిప్యూటీ సీఎం అయినా వీళ్ళు వాళ్ళ పక్కన వేదికనే సరిగ్గా పంచుకునేవారు. వాళ్ళు ఈ దొంగతనాల్లో వాటా ఎందుకు ఇస్తారు వాళ్ళు? కనీసం ఇప్పుడు వాళ్ళకి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున యుద్ధం చేసి వాళ్ళందరూ 2వ తరగతి పౌరులు ఆ పార్టీలో. ఈ దోపిడీ ముఠా, ఈ లబ్ధిదారులు అందరూ కూడా ఎంతో కొంత లబ్ధిదారులు, వీళ్ళంతా గ్యాంగ్ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా వాళ్ళే ఉంటారు, వాళ్ళ బ్యాచ్. మీకు ఎవరికి కూడా ఇప్పుడు మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. ఊరికాళ్ళు నోరు పారేసుకుంటారు, కష్టపడి మాట్లాడతారు. ఆ పార్టీని ఇంత దుర్మార్గం ఎదురకుండా వాళ్ళ తాలూకు నేరం స్పష్టంగా కనిపిస్తున్నా సమర్థిస్తూ ఉంటారు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి పాత్ర గురించి మనం అనుకున్నాం. ఆయన యాక్చువల్ గా ఆయన సమక్షంలో 2 మీటింగ్లు జరిగినాయి, ఆయన పరోక్షంలో 2-3 మీటింగ్లు జరిగినాయి. మొత్తం వివరాలు చెప్పాడు ఆయన. అసలు ఏం జరిగింది, ఆయనకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు, తర్వాత దాని నుంచి తప్పించారు. ఈ స్కామ్ గురించి పూర్తిగా అంచనా ఉంది ఆయనకి, ఎంత మిగులుతుంది, ఎంత వస్తుంది అనేటువంటిది. ఇందులో పాల్గొన్న వాళ్ళకి ఒక పీస్ వాటా పంపిస్తున్నారు. అంటే మొత్తానికి ఎవరిని వదిలేదు, ఈ గ్యాంగ్ లో ఎవరికో కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి పంపకాలు ఉన్నాయి. ప్రధానంగా లైన్ షేర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడు, మిగతాదంతా అధికారులకి, మేనేజ్మెంట్లకి, వాళ్ళకి పాడటానికి. నెంబర్ 2 లో మేజర్ షేర్ మిథున్ రెడ్డి అయి ఉండొచ్చు, మరి అయి ఉండొచ్చు. ఇందులో విజయసాయి రెడ్డి గారికి ₹10 దక్కలేదు. అవునా? పైగా ఉత్తరాంధ్ర బాధ్యతలకి తప్పించారు. ఎందుకని అంటే, నాకు కాదు శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అంత స్కీమ్ అంతా పగడ్బందీగా అమలు చేసి, అది ఫామ్ హౌస్లోనా, ఆయన విల్లాలోనా, ఇంకో చోట అంతా అమలు చేసిన తర్వాత, అంటే ఆయనే ఎక్కడో నేను 100 కోట్లు ఇప్పించాను ఇవన్నీ కూడా చెప్పాడు కదా. సో అంటే ఆయన స్కామ్ లో ఉండాలనుకోలేదా, లేకపోతే వీళ్ళు ఉంచుకోలేదా? ఏదో జరిగి ఉండాలి, ఆయన పక్కకు తప్పించే ముందు మధ్యలో ఏదో జరిగి ఉండాలి కదా. మాఫియా డాన్లకి, నేర స్వభావం ఉన్న వాళ్ళకి అభద్రతాభావం ఉంటుందండి.
ఈ విజయసాయి రెడ్డి లాంటి తెలివైన వాడు తన పక్కన ఎన్నాళ్ళలో పెట్టుకుంటే ప్రమాదం తనకని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. మెల్లగా అతని ప్రాధాన్యతని తగ్గించుకుంటూ వచ్చాడు. ఓకే. ఆ క్రమంలోనే ఆయన కొంచెం దూరం పెట్టాడు. ఆ విరహాన్ని విజయసాయి రెడ్డి గారు తట్టుకోలేకపోయాడు. ఆ మాట డైరెక్ట్ గా చెప్పాడు, జగన్ హృదయంలో నా స్థానం లేదు. అవును. మురళీకృష్ణ అనేటువంటి సినిమాలో నాగేశ్వరరావు పాట పాడతాడు, ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీ సుఖమే నేను కోరుకుంటున్నానని పాటలు పాడాడు కొన్నాళ్ళు. ఆ పాటలు పాడినా కానీ ఆయన మనసు కరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూరంగానే పెట్టాడు. సరే బయటకు వచ్చి వీళ్ళ బొమ్మ బయట పెట్టడం మొదలెట్టింది వీళ్ళు. ఇక్కడ మనం అందరం కూడా ఏమనుకుంటున్నాం అంటే విజయసాయి రెడ్డి గారు అయితే ఏంది లేదో చెప్పాడు, అతని వల్లనే బయటికి వీళ్ళు దొరికారు అనుకుంటున్నాం. కానీ ముత్యాలముఖి సినిమాలో రావుగోపాలరావు గారు మాట ఉంటాడు, ఆ మొక్కని లెక్కటకు ముందు చెప్పాలంటాడు. అలాగా వీళ్ళ దర్యాప్తులు ఇలాంటివన్నీ మొదలెట్టక ముందే నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో విరహ వేదన తట్టుకోలేకపోతే అతను ఆక్రోశిస్తే నిన్ను లక్షల కోట్లకు అధిపతిని చేశాను, నీ కోసం దొంగతనాలు చేశాను, నీ సహనిందుడిగా ఉన్నాను, 16 నెలల జైల్లో నీతో పాటు చేస్తాడుతున్నానని చెప్పేసి అతను బాధగలుగుంటే ఈ రాష్ట్రం మీద ప్రేమ ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ, ప్రజలు వ్యవసాయం చేసుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక ఆ రోజే చెప్పుండాలి. కానీ సరే బెటర్ లేట్ దాన్ ఎవరు అనుకోండి మనం సరిపెట్టుకోవచ్చు. రైట్. ఇక్కడ ఇందాక శ్యామ్ ప్రసాద్ గారు చెప్పారు మాట, బస్సుల్లో తనిఖీలు చేసేవారు. అవునండి, అది అక్రమ మద్యం గురించి అని కాదండి. ఒక్క బాటిల్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటే తన ఆదాయం తగ్గిపోతాయి. అదే, ఎందుకంటే నేరుగా ఇక్కడ అమ్మకాలు సాగించింది నేరుగా 90% అతని చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది హ్యూజ్ అమౌంట్, అంటే మీరు మీ ఊహకు అందినంత అమౌంట్ ఉంటుందండి. అదంతా కూడా లిక్విడ్ క్యాష్ కాబట్టి 50 నోట్లు ఉంటాయి, 20 నోట్లు ఉంటాయి, 100 నోట్లు ఉంటాయి, 500 నోట్లు ఉంటాయి. దాన్ని అంతా కూడా బండిల్ చేసి దాన్ని క్యారీ చేయటం అనేటువంటిది పెద్ద టాస్క్ అవుతాయి. మాస్టర్ మిథున్ రెడ్డి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దాన్ని బంగారం రూపంలోను, సినిమాల రూపంలోను, రియల్ ఎస్టేట్ లోను, ఐటీ, హాస్పిటల్స్, స్టీల్ ఫ్యాక్టరీలు, విదేశాలు. మీకు లండన్ లో నాకు ఒక అతను ఫోన్ చేశాడు యూకే నుంచి ఆ మధ్యకాలంలో, ఏమంటే ఒకటి ఇక్కడ టైల్స్ షాప్ పెట్టాడు, ఇక్కడ వాటర్ చూస్తే టైల్స్ అయ్యి అన్ని ఇలా కనపడుతుంది, ఎందుకు పెట్టాడు అర్థం అవట్లేదు, ఏదో పెద్ద స్కామ్ ఉందండి దీంట్లోను. అక్కడ ఊరికే పొద్దున వస్తాడు, షాప్ తీసుకుంటాడు, వాళ్ళు సాయంత్రం పోతాడు, ఒక్కడు కూడా అక్కడ ఏం కొనుక్కోరు, కానీ టైల్స్ అమ్ముతున్నారండి అన్నాడు. ఈ డెఫినెట్ గా అతను జగన్మోహన్ రెడ్డి మనిషి, ఆ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని చూస్తాడు. దీన్ని బట్టి నేను అప్పుడే అనుకున్నాం ఇదేదో ఈ మనీ లాండరింగ్ కి వాటికి బ్లాక్ ని వెయిట్ చేసుకోవడానికి ఇలాగేదో చేసుంటారు లేదు అని చెప్పేసి. ఇలాగా మనకి కనపడని డంపులు, ఇప్పుడు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో దొరికిన డంపులో ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉంటాయండి. మిథున్ రెడ్డి బ్రెయిన్ లో ఇంకా ఎన్ని డంపులు ఉన్నాయో మనకి బయటికి తెలియనివి. ఇప్పుడు ఇందులో కొన్ని ఏముంటాయంటే అన్ఐడెంటిఫైడ్. అలాగే మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎలాగంటే పలానా అపార్ట్మెంట్ లో డబ్బులు ఉన్నాయని ఒకటి తెలుస్తుంది, వాడికి ఇంకోటికి లింక్ కట్ అయిపోయింది అనుకోండి. ఇది ఇప్పుడు మీకు మొన్న ఈ మధ్యలో వచ్చిన సినిమాలో లాగా దాని గురించి అలాగా అనాథగా పడి పెద్ద డబ్బులున్న విషయం ఎవరికి తెలియదు. ఎవరైనా ట్రై చేసుకోండి, సుదీర్ఘకాలం తాళాలు వేసి ఎవరో సో ఆ మధ్యలో లింక్ కట్ అయిపోతే వీడికి ఆ డబ్బున్న ప్లేస్ కి తెలియదు. ఇప్పుడు మీకు ఎవరికైనా సుదీర్ఘకాలం అపార్ట్మెంట్ లో కదలికలు లేకుండా, జనసంచారం లేకుండా ఏదైనా ఊరి చివరి ఫ్లాట్లు గేట్లు ఉంటే కనుక మీరు లోపలికి వెళ్తే కనుక అంతేనా కోట్లు దొరికితే చూసుకుంటారు. రైట్. సో రవికిరణ్ గారు, ఎట్లా చూస్తోంది బీజేపీ అది కూటమి ప్రభుత్వంలో పార్టీగా భాగంగా ఎప్పటి నుంచో మొదటి నుంచి మీరు కూడా మాట్లాడుతున్నారు, కానీ ఇక దాదాపు మిథున్ రెడ్డి అరెస్టు అంటే ఇంకా మిగిలితే ఒక స్టెప్ మిగిలి ఉండాలి అంతే. అది లిక్కర్ డాన్ అని అందరూ అంటున్న జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన పాత్ర అయితే ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ లో ప్రస్తావన ఉంది, కానీ అఫీషియల్ గా ఆయన పేరు ఇంకా పెట్టలేదు, ఇంకా అక్యూజ్డ్ లిస్ట్ లో లేరు కాబట్టి ఆయన. సో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి రవికిరణ్ గారు? రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్తే. పెద్ద శ్రీనివాస్ గారు చెప్పింది ఎలా ఉందంటే, లంకిల బిందులు ఉంటే చూడండి, పూర్వం మన పెద్దలు ఎక్కడ పెట్టేసే వాళ్ళు, ఎక్కడ పెట్టారో ఎవరు తెలిసేది, లింక్ కట్ అయిపోయేది. సో ఎప్పుడో మనం గుమ్మలు అవుతున్నప్పుడు పడేది. ఆ రకంగా ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు ఎక్కడ పెట్టారో ఏంటో ఎవరు గుర్తుందో, జాక్పాట్ ఎవరు దొరుకుతుందో మరి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఇంత ప్రస్తావన వచ్చింది కదా, ఎలా ఉంటుందంటారండి, విజయసాయి రెడ్డి గారు వయసులో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద, అలాగే ఆ కుటుంబంలో 3 తరాలుగా సేవిస్తున్నటువంటి వ్యక్తి, చార్ట్ అకౌంటెంట్, వెరీ హైలీ ఇంటలెక్చువల్ పర్సన్.
సో అతని చెయ్యి ఎప్పుడు పెద్దగా ఉంటది, జగన్మోహన్ రెడ్డి కింద ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కాబట్టి, ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కాబట్టి, పెద్దోడు కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అలాగే ఫేజ్ 1 కుంభకోణం అయితే తండ్రి గారు సీఎంగా ఉన్నప్పుడు చేసినట్లు విజయసాయి రెడ్డి గారి కీలక పాత్ర పోషించి ఆ యొక్క డబ్బులు ఇవన్నీ కథాకమేసి మనం చూసాం. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారో అప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే సాయన్న అని పిలిచే వ్యక్తిని మనం ఇంకా ఇన్వాల్వ్ ఎందుకు చేయాలి అని కొత్త టీం తయారవుతారు, కొత్త భజన్ బ్యాచ్ తయారవుతారు. ఆ కొత్త భజన్ బ్యాచ్ వచ్చి వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. దీంతో సాయన్ని పక్కన పెట్టారు. పక్కన పెట్టేసరికి సాయన్న కోపం వచ్చింది, అలిగారు. ఆ తర్వాత ఆ టైంలో కూడా మనం చూసాం. సో ఎన్ని నేపథ్యంలో ఒక కొత్త టీం టేక్ ఓవర్ చేయటం, సాయన్నకి అలగటం, వాళ్ళ మనసు విరిగిపోవటం అన్ని మనం చూసాం. దీనిలో భాగంగా ఆయన కొన్ని విషయాలు బయట పెట్టారు తప్పితే ఇక్కడ ఏదో దేశ ప్రయోజనాలు, జాతి ప్రయోజనాలు, లేకపోతే కుటుంబ ప్రయోజనాలు ఏం లేదండి, స్వప్రయోజనాలే ఉంటాయి అంతే. సో పంపకాల్లో వచ్చిన తేడాలతో బయటకు వచ్చిన వ్యవహారం ఇది అంతే. పంపకాల్లో నాకింత మరి నాకేటి అంటే పక్కన నుంచి నీకేం లేదన్నారు, నాకేం లేదు అయితే చూడండి బయటకు వెళ్తా అని చెప్పి బయటకు వెళ్ళి చేస్తే. కాకపోతే దీనిలో కూడా లిక్కర్ కుంభకోణంలో కూడా విజయసాయి రెడ్డి గారి పాత్ర ఉంది. అది ప్రత్యక్షంగా కూడా ఆయన చెప్పారు. ఆయన ప్రత్యక్షంగా 2 సిట్టింగ్లు నేను ఉన్నానని చెప్పారు. అంటే అక్కడే ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయ్యింది. ఒక లిక్కర్ పాలసీ అన్నది ఒక ప్రైవేట్ ఇంట్లో పాలసీని చర్చించారు, ప్రైవేట్ వ్యక్తుల సమక్షంలో, అధికారులు అనధికారులు, అంటే అక్కడే ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది. దానిలో పాత్రధారిగా విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. 1. 2, ఈరోజు వైసీపీ పార్టీ యొక్క పేపర్ చూస్తే అనేకమైన అబద్ధాలు. ఇది బాబు గారి కుట్ర, బేతాల కుట్రట. బాబు గారి బేతాలకు పెద్ద హెడ్డింగ్ పెట్టారు. మొత్తం అవి అక్రమ అరెస్టులు, అసలు ప్రాథమిక ఆధారాలు లేవు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగం. ఏంటి అబద్ధాలు? అసలు చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్లు అవినీతి చేశారు మధ్యలో. ఏంటి అబద్ధాలు, అసత్యాలు? నిజంగా ఆయన చేసుంటే మీరు 5 ఏళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో సార్ 2019 ముందు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు పుస్తకాలు, ఇదిగో ఇటువంటి పుస్తకాలు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చక్రవర్తి అని చెప్పి 7 లక్షల కోట్లు మింగేశారని చెప్పి ఒక పుస్తకం 400 పేజీల పుస్తకం రాసి దీనిలో అన్ని ఏదేదో అబద్ధాలు అసత్యాలు రాసుకుంటూ వచ్చి 5 ఏళ్ల వాళ్ళ పాలనలోకి ఒక్క ఆధారం తీసుకురాలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు అదే పాడిందే పాడరా పాచిపల్లి తోమరా అనేది ఓ చందమామ అన్నట్టుగా 25,000 కోట్లు వేసి పేపర్లో 16 రాస్తున్నారు ఈరోజు. ఏంటి అబద్ధాలు? మరొకటి బేతాల కుట్ర ఏంటి? ఈ రోజు సుప్రీం కోర్టు నుంచి ఇప్పుడు మిథున్ రెడ్డి గారుని మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రకంగా రాత్రి పేరు యాడ్ చేసి కేసులో పెట్టి, ఆ స్కిల్ కేసులో పెట్టి తెల్లజాను వచ్చి అరెస్ట్ చేశారు. ఏమన్నా ఈ ప్రభుత్వం ఏమన్నా మీ మీద కక్ష సాధింపు చేసిందా? కొన్ని నెలలుగా మీరు రాజ్యాంగపరమైన అన్ని వ్యవస్థల్ని మీరు చేరువయ్యారు. హైకోర్టుకు 2 సార్లు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు 2 సార్లు వెళ్ళారు. హైకోర్టులో విచారణ 3 ఏప్రిల్ 2025 జరిగింది. ఆ రోజు హైకోర్టు కూడా మీ పేరు లేదు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు, గుమ్మడికాయ దొంగటి భుజాలు తడుపుకున్నావు ఏంటన్నారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు అది కూడా ఒకసారి ప్రేక్షకులు కూడా చూడాలి. 15/5/2005 SLP నెంబర్ 5218/2025 రిషి గారు. దీనిలో సుప్రీంకోర్టు చెప్పిన కీలకమైన వ్యాఖ్యలు తెలుసా? హైకోర్టు ఆదేశించింది. ఏమని ఆదేశించింది? ఈ యొక్క కేసులో రాజకీయ పొలిటికల్ వెండెట్టా ఉందో లేదో కూడా హైకోర్టు విచారించాలి అని కూడా చెప్పింది. నోట్ దిస్ పాయింట్. పొలిటికల్ రాజకీయ కుట్ర కావాలని చేస్తలేదు, మీరు విచారించి హైకోర్టు మళ్ళీ దీని మీద పూర్తిగా మీరంతా విచారించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా హైకోర్టులో ఇరుపక్షాల వాదనని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ జస్టిస్ మల్లికార్జునరావు గారు 25 పేజీల సుదీర్ఘమైన జడ్జిమెంట్ 15వ తారీఖు జూలై 2025. దీనిలో స్పష్టంగా జడ్జి గారు మెన్షన్ చేశారు. ఏంటి? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పి జడ్జి గారు మెన్షన్ చేశారు. ఇది చూడండి, పేరా నెంబర్ 77. ఇది వీక్షకులకు తెలవాలి, ఎందుకంటే రాజకీయ కుట్ర ఆధారాలు లేవు అంటున్నారు కదా. దీని జడ్జి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వినాలి ఒకసారి. I cannot lose sight of serious allegations levied by the prosecution and the evidence collected during the investigation and produced before this court, which prima facie reveal the petitioner role. Petitioner ante ee Midhun Reddy garu role in the offence in question. Given these circumstances, custodial interrogation is deemed essential. High Court వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఈ యొక్క ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అర్థమవుతుంది. అందుకని వీరి మీద కస్టోడియల్ ఇంట్రాగేషన్ విచారణ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఈ కేసుని మేము ముందస్తు బెయిల్ అవుట్లు డిస్మిస్ చేస్తాం అన్నారు.
దాన్ని పట్టుకొని మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది. ఇన్నిసార్లు మీరు చట్ట వ్యవస్థని, న్యాయ వ్యవస్థని ఉపయోగించుకొని న్యాయ వ్యవస్థ కూడా ఇక తప్పు జరిగిందని ఆధారాలు కనపడుతున్నాయి, ఆయన కస్టోడియల్ విచారణ చెయ్యండి అని చెప్తే ఈ రోజు మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి గారి మీద, మా యొక్క డిప్యూటీ సీఎం గారి వీళ్ళ మీద అభాండాలు చేస్తూ ఏంటి మీ పేపర్లో, మీ ఛానల్లో తప్పుడు కథనాలు వేస్తున్నారు, ఇది రవికిరణ్ గారు మీ మీద అభాండాలు వేయడం ఓకే, చంద్రబాబు నాయుడు గారి చేతిలో తీసుకెళ్లి లెక్కర బాటిల్ పెట్టడం వరకు కూడా ఓకే పెడతారు. ఇంకొక కొంచెం ముందుకెళ్ళి రేపు పొద్దున్న ఒకవేళ జగన్మోహన్ అరెస్ట్ వరకు వస్తే వీళ్ళు న్యాయస్థానాలను కూడా స్పేర్ చేయనటువంటి మనస్తత్వం గతంలో కూడా 78 మంది ఛార్జ్ షీట్ లో పేర్లున్నాయి, 100 మందిని విచారించారు, అలాగే 1000 పేజీల అనుబంధ పత్రాలు పొందుపరిచారు. కానీ ఇప్పటికీ ఇది అక్రమ కేసే. ప్రసాద్ గారు, మీరు పెద్దిరెడ్డి కుటుంబం మీద కక్షపూరితంగా మీ ప్రభుత్వం రాజకీయ కక్షతో వేధింపులలో భాగంగానే అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డిని, ఇది వాళ్ళు చెప్తోంది. అలాగే మూల విరాట్ కూడా మీ అధినేత చంద్రబాబు నాయుడే అని వైసీపీ నేతల ముక్తాయింపు. సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ భారతదేశంలో ఏ చిన్న సైకిల్ దొంగను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టినా వాళ్ళు చెప్పే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే, సార్ నాకేం తెలియదు సార్, నేను అమాయకుడిని సార్, నేను ఏదో ఆ పక్క పోతా ఉంటే మీ కానిస్టేబుల్స్ తీసుకొచ్చి నన్ను కూర్చొని పెట్టేస్తారు, నాకు ఈ దొంగతనంతో ఏ సంబంధం లేదు సార్ అని సైకిల్ దొంగలు అంటారు. ఈ కరుడు కట్టినటువంటి ప్రొఫెషనల్ వైట్ కాలర్ క్రిమినల్స్ వాళ్ళు చెప్పేది ఏం తెలుసు, అందులో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, నేను రాజకీయం ఎదుగుతున్నాను కాబట్టి నా పైన కక్ష సాధింపు, నా రాజకీయ ఎదుగుదలను ఊర్చుకోలేక నా పైన తప్పుడు కేసు పెడుతున్నారు, నా పార్టీ అంటే భయపడిపోతున్నారు కాబట్టి నా పైన తప్పుడు కేసు పెడుతున్నారు. రొటీన్ డైలాగ్ అదే. ఇప్పుడు ఊరికే దారిలో పోయి దానయ్యని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెడితే కోర్టు విల్ నాట్ గివ్ రిమాండ్. సింపుల్ గా కన్ను మూసుకొని రిమాండ్ ఇవ్వద్దు. ఈ న్యాయ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది. అన్ని కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ తోనే మిథున్ రెడ్డిని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్తూరు జిల్లాలో ఏ పాలు దాగిన పసిబిడ్డని అడిగినా, కాటికి కాలు చాపినటువంటి ఏ ముసలమ్మని అడిగినా, పెద్దిరెడ్డి కుటుంబం యొక్క చరిత్ర, పెద్దిరెడ్డి కుటుంబం యొక్క అరాచకాలు క్రిస్టల్ క్లియర్ చెప్తుంది. ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఒక మాట అంటుంది చూడండి, ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ది ఎఫ్ఐఆర్ దట్ ది డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ నెసెసరీ ఇంక్లూడింగ్ ది పాసిబిలిటీ ఆఫ్ క్విడ్ ప్రోకో. ఈ పదం చాలా ముఖ్యమైనది. క్విడ్ ప్రోకో అనేది వీళ్ళ యొక్క రెగ్యులర్ మోడస్ ఆపరేండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబం తెలుగు ప్రజలకి క్విడ్ ప్రోకో అనేది బయటపడిందే, ఆ పదం పాపులర్ అయిందే అసలు వాళ్ళ వల్లే. నీకు ఇది నాకు అది, ఇది ఇచ్చిన నేమ్ కాదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ లో మెన్షన్ చేసింది, ఇంక్లూడింగ్ ది పాసిబిలిటీ ఆఫ్ క్విడ్ ప్రోకో. It is also mentioned that the matter needs to be investigated for abuse of office by public servants. ఇంత అధికారులు కూడా ఉన్నారు, దాన్ని కూడా ఆ కోణంలో కూడా బ్యూరోక్రాట్ల యొక్క పాత్రను కూడా డీటెయిల్ గా ఎంక్వైరీ చేయమని చెప్పింది. లాస్ట్ ది స్టేట్ ఎక్స్చెకర్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటము, ప్రజాధనాన్ని పక్కదారి పట్టించడము, కాంప్రమైజ్ టు ది పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనాలు చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. ప్రజా ప్రయోజనాలు, కాంప్రమైజ్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ కరస్పాండింగ్ అన్లాఫుల్ గెయిన్ టు ది లైసెన్సీస్. An investigation is pending. This court is not inclined to express any opinion regarding the applicability of penal provisions on foisting of false cases of political reasons. తప్పుడు కేసులు పెట్టినారు, రాజకీయ వేధింపులు పాల్పడుతున్నారు అని మీరు చెప్తే మేము నమ్మే పరిస్థితులు లేమని కోర్టు చెప్తాంది. అక్కడ నీ పిట్ట కథలు, నీ కాకమ్మ కథలు, నీ పిట్టల దొర కథలు మేము నమ్మేదానికి సిద్ధంగా లేదు అని. అల్టిమేట్ నేను చెప్తున్నాను, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం చేసినటువంటి అరాచకాలు, ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసినారు, అక్రంగా అరెస్ట్ చేసినారు, దుర్మార్గంగా అరెస్ట్ చేసినారని. ఆ పదం వాడే అర్హత లేదు. జస్ట్ ఆయన ఇలా వెళ్ళి అలా వస్తానన్నట్టుగా చెప్పాడు. ఏముంది తీసుకెళ్తారు మళ్ళీ. సార్, గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి బెంగళూరులో నన్ను ఎవరు అరెస్ట్ చేసేవాడు లేడు. అసలు గాలి జనార్దన్ రెడ్డి యొక్క కోటలోకి కాలు పెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. పెద్ద డాన్. అతన్ని సిబిఐ వాళ్ళు కోడి పిల్లలు తీసుకొచ్చేసినారు. సింపుల్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చి చంచలగూడ జైల్లోనే ఎడ వేశారు. 1.5 సంవత్సరం 2.5 సంవత్సరం బెయిల్ రాలే. పోతూ జైలుకి పోతే ఏమన్నాడు సార్, 1 వీక్ లో బయట వస్తాను చిటికేసిపోయినాడు. సరే,
చట్టం పరిధిలో, కోర్టు పరిధిలో, జ్యుడిషియరీ పరిధిలో ఉన్న దానిపైన మనం మాట్లాడలేము. ఇప్పుడు ఏంటి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పాయింట్ కి వస్తా. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఇంకా అనగనగా ఒక లిక్కర్ దాని కదా ముగుస్తుందా? లిక్కర్ నేను చెప్తా. నేను నైతికంగా మిథున్ రెడ్డి కుటుంబాన్ని ఒక ప్రశ్న అడుగుతా. నన్ను అరెస్ట్ చేయడం అక్రమము, దుర్మార్గం అంటున్నావు కదా. పుంగునూరులో అంగళ్ళు కేసులో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసి 500 మంది పైన 307 కట్టినారు మీరు. మీ నాయన యొక్క ప్రోద్బలంతో 500 మెంబర్స్ 500 కుటుంబాల పైన 307 ఎఫ్ఐఆర్లు కట్టి ఊర్లు ఖాళీ అయ్యి వెళ్ళిపోయినాయి. ఊర్లు వెళ్ళిపోయినాయి. అసలు కొందరు ఇప్పటి వరకు ఎక్కడున్నారు కూడా తెలియదు. లిక్కర్ వ్యవహారంలో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏంటంటున్నా నేను చెప్తున్నా. ఆ పాయింట్కి వస్తా. లిక్కర్ వ్యవహారంలో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏం జరుగుతుందంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందులో ఇంకా స్టెప్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఇది ఇక్కడ తాగదు. నేను వస్తాను ఆ పాయింట్ కి. ఇప్పటికీ వీళ్ళు చెప్పాడు సుప్రీంకోర్టు టెంటేటివ్ గా 3,500 కోట్లు అని చెప్పి ఊరికి అంచనా వేసింది. 10,000 కోట్లకు పోతుంది ఇది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. నేను చెప్తున్నా కదా, ఆఫ్టర్ అరెస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ నిట్ట నిలువున చీలుతుంది. 7-8 మంది ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో, మన బొత్స సత్యనారాయణతో టచ్ లో ఉన్నారు. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బొత్స సత్యనారాయణ వైసీపీ చీలుతుంది. అదే పొలిటికల్ అప్పుడు మాట్లాడదాండి. అంటే అప్పుడు పార్టీ ఏమవుతుంది, అది ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది అవన్నీ ఓకే. కానీ అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని నమ్ముతున్నారు మీరు, అంతేనా? అసలు ఛార్జ్ షీట్ లోనే చాలా చోట్ల ఆయన పేరు మెన్షన్ చేసి ఉండదు. ఇప్పుడు వేసింది ఓన్లీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, ఇంకా సెకండ్ స్పెల్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఉంది. అంటే అల్టిమేట్ ఇక్కడ ఒక 2 విషయాలు మీరు చాలా ముఖ్యమైన విషయం. నారాయణ స్వామి బీయింగ్ ఎక్సైజ్ మినిస్టర్ ఫర్ 5 years, జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఆయన నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్. నీకు తెలియకుండానే ఈ పాలసీ వచ్చిందా, ఈ జీవో వచ్చిందా? నేను అడుగుతున్నా. జీవో ఎంఎస్ నెంబర్ 357 డేటెడ్ 16/8/2019. అంటే ఈ జీవో వితౌట్ ది సిగ్నేచర్ ఆఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈ జీవో నీ సంతకం లేకుండా నీ నోటీసుకి రాకుండా వచ్చిందా? పాయింట్ నెంబర్ 1. ఇచ్చింది జీవో కదా. లిక్కర్ పాలసీ సంబంధించి పాలసీని మార్చింది ఏంది? జీవో ఎంఎస్ నెంబర్ 357 డేటెడ్ 16/8/2019. ఇది కదా జీవో. నీ తెలియకుండా ఎట్టు వచ్చేస్తుంది? నారాయణ స్వామి వస్తాడు. ఇంత పెద్ద పాలసీ మ్యాటర్ జరిగినప్పుడు వితౌట్ ద నోటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఎలా వచ్చింది? అయితే ఇందులో ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఫైనల్ గా ఒక మాట చెప్తాను సార్. ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక నెలకే వాళ్ళ టార్గెట్ 2024 అని పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని మద్యంలో ముంచుదాం, మద్యంలో ముంచి మనం డబ్బుల్లో 2024లో పవర్ ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నారు. కానీ మీరు కొత్త యాంగిల్ తీసుకొచ్చారు నిజంగానే. అంటే దీని తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్నదానికి ఇంకా సజ్జల పేరు చెప్పారు మీరు. ఇంకా మరి అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారు. ఇంకా ఎంతమంది లైన్ లోకి వస్తారో చూద్దాం. ఇప్పటికైతే ఇది క్లోజ్ చేద్దాం. నేను ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా. ఒక్క సెకండ్ కంక్లూడ్. సజ్జల రామకృష్ణారెడ్డి ఈస్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్, షాడో చీఫ్ మినిస్టర్, అడ్వైజర్ టు ది గవర్నమెంట్. ఏది జరిగినా ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు తిట్టడానికే పెట్టినారు. కానీ పాలసీ డెసిషన్స్, ప్రెస్ మీట్స్, పాలసీ డెసిషన్ అనౌన్స్మెంట్స్ పాత్ర కూడా మరి కాసేపట్లో మిథున్ రెడ్డిని ప్రొడ్యూస్ చేస్తారు. బహుశా సుమారు 11 గంటలకు అంటున్నారు. ఆ తర్వాత రిమాండ్ అని ఆటోమేటిక్ గా రిమాండ్ కి వెళ్తారని చెప్పారుగా ఇందాక శాంతి ప్రసాద్ గారు. కానీ దాని తర్వాత చాలా హడావుడి చేస్తారు వీళ్ళందరూ. ఇప్పటికే